ఇమానుయేల్ అనేది కొంచెం స్లోగా పాడాడు. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. ప్రతిరోజు చదువుకోవాలి, చక్కగా ప్రార్థించాలి, తర్వాత ఎవరికైనా ఒకరికి సువార్త ప్రకటించాలి, తర్వాత మందిరానికి సమయానికి రావటం అలవర్చుకోవాలి, నియామకుడికలో ఉండటం మన జీవితాల్లో అలవర్చుకోవాలి. అదేవిధంగా ఇతరుల పట్ల ప్రేమ కలిగి ఉంటాం, జాలి దయ కలిగి ఉంటాం, వ్యక్తిగతంగా యథార్థత, పరిశుద్ధత, నీతి కలిగి ఉంటాం. విశ్వాస జీవితానికి ఎంతో మేలు. ఇవన్నీ మీరు కొనసాగిస్తున్నారని అనుకుంటున్నాను. ఈ సమయంలో మనం ఒక సిరీస్ని మనం ప్రారంభించుకున్నాం. రండి, ఈ సమయంలో ఏమిటి మన సిరీస్లో భాగం, అసలు అంశం ఏంటి? అదే కానీ అసలు అంశం ఏంటి? ప్రభు మెచ్చుకోవటం అన్నమాట. రండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 18వ వచనం. 2 కొరింథీ 10వ అధ్యాయము 18వ వచనం కలిసి చదువుకుంటా. ప్రభు మెచ్చుకునేవాడే యోగ్యుడు కానీ తన్ను తానే మెచ్చుకునేవాడు యోగ్యుడు కాడు. మరొక పర్యాయం బిగ్గరగా మనం చదువుకుంటా. కాస్త ముందు జరగండి, వెనకున్న ఎడ్జ్ మీద కూర్చున్నారు, ముందు జరగండి. మీరు వేగంగా పెట్టుకోవచ్చు. మరొక పర్యాయం చదువుకుందాం. ప్రభు మెచ్చుకునేవాడే యోగ్యుడు కానీ తను తానే మెచ్చుకునేవాడు యోగ్యుడు కాడు. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వాళ్ళు మోకరించండి. ప్రేమల తండ్రి యేసు ప్రభువా, నీ ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ఉదయకాలం ప్రభు నీ సన్నిధిలో ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి మాకు ఇచ్చినటువంటి సమయం కొరకే వందనాలు. నీ నామం మహింపరచబడిందని నమ్ముచున్నాం. తిరిగి ప్రభా, మరి 2 కొరింథీ 10:18 వచనం ప్రకారం గత కొన్ని వారాలుగా ప్రభా ఈ తలంపుపై మేము ధ్యానం కలిగి ఉంటుండగా ఈ తలంపును మీరు దీవించండి, ఆశీర్వదించండి. నిలబడుతున్న మీ దాసుడు నిష్ప్రయోజకుడు, ఎన్నో హద్దుబాట్లు పరిమితులు కలిగినటువంటి వాడని వెరుగుదువు. అపవిత్రమైన పెదవుల అంతరంగం కలిగిన వాడిని నువ్వు గుర్తెరుగుదు ప్రభు. దయతో కరుణించి కృప చూపి నీ రక్త ప్రోక్షణ క్రిందికి నన్ను నేను తెచ్చుకుంటుండగా యజమానుడు వాడుకున్నట్టుకు అర్హమైన పాత్రగా చేసుకొని నీ మహిమ కొరకే వాడుకుంటూ రమ్మని ఈ తలంపు ద్వారా మాతో మాట్లాడి, ఇంకా ఏవైతే ప్రభా మా జీవితాల్లో నీకు ఆయాస్కరంగా ఉంటున్నాయో వాటిని మాకు చూపించి వాటి యందు మేము గమనం కలిగి సరి చేసుకొని చక్కబెట్టుకొని మంచి దిద్దుబాటుతో బలలో పాలు పొందడానికి కావలసిన సహాయం దయచేస్తురమ్మని, వచ్చిన నీ బిడ్డలందరితో మీరు మాట్లాడుతురమ్మని, మహిమా ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంనే స్తుతించి ప్రార్థించి వినయంతో అడిగి వేడుకొంచున్నాము పరమ తండ్రి, ఆమేన్. వాస్తవంగా నేను అనుకున్నాను 1-2 రోజుల్లో ఈ వర్తమానం ముగించుకోవచ్చు అనుకున్నాను, కానీ దీని మీద ఇంతగా లోతైనటువంటి వాక్యము బైబిల్లో ఉందన్న సంగతి నాకు తెలియదు. గతంలో నేను చెప్పినప్పుడు 7 కూడా ఒక వర్తమానం చెప్పేది, తర్వాత ఒక 3 అంశాలు ఒక వర్తమానం చెప్పాను, తర్వాత మిగతా 4 అంశాలు ఒక వర్తమానం చెప్పాను. బై గాడ్స్ గ్రేస్ ఇప్పుడు ఒక తలంపు మీదనే ఒక 40-50 నిమిషాలు దేవుడు వర్తమానం ఇస్తా ఉన్నాడంటే మనం కూడా ఆత్మీయ పరిపక్వతలోనికి ప్రభు నడిపిస్తున్నాడని మనం గుర్తిరగాలి. సరే, ఈ సమయంలో ప్రభు మెచ్చుకునేవాడు యోగ్యుడు కానీ తను తానే మెచ్చుకునేవాడు యోగ్యుడు కాడు. ప్రభు మెచ్చుకుంటాడని, అదేవిధంగా కోపగించుకుంటాడని గత వారం మనం ధ్యానించుకున్నాం. అదే ఎవరిని మెచ్చుకుంటారు చెప్పండి? ఎవరిని మెచ్చుకుంటాడు? మంచి పనులు చేస్తే మెచ్చుకుంటాడు. ఇది కూడా తెలియదా? చిన్నపిల్లల్ని సండే స్కూల్ పిల్లలు చెప్తారు కదా, ఎవరిని మెచ్చుకుంటాడు చెప్పండి? చెడ్డ పనులు చేసే వాళ్ళు మెచ్చుకుంటాడా?
కాదు కదా. మంచి పనులు చేసేవారిని మెచ్చుకుంటాడు, మంచి ప్రవర్తన కలిగిన వారిని మెచ్చుకుంటాడు, అవునా కదా. మరి ప్రభు ఎవరిని కోపగించుకుంటాడు? ఎవరి పట్ల ఆ, ఆ, ఏమంటారు ఏమంటారు మెచ్చుకోవటం కాదు కానీ కఠినంగా ఉంటాడంటే ఎవరి పట్ల అంటే చెడుతనం చేసేవారి పట్ల. బైబిల్లో మనం స్పష్టంగా ఎరుగుదు. అందుకనే మనం ఎప్పుడైనా గుర్తెరగాలి. ఒకసారి ప్రభుని నమ్ముకున్నామంటే మన ప్రవర్తన అంతటి ఎందుకు కూడా ఏం చేయాలంటే ప్రభువుకి అధికారం ఇవ్వాలి, ఒప్పుకోవాలి. మనం చాలామంది నేను ప్రభు దృష్టిలో మంచిగా ఉంటే చాలు, మనుషుల దృష్టిలో ఎలాగన్నా పర్వాలేదు అనుకుంటారు. అది కూడా తప్పు. మనం ఈ లోకంలో జీవిస్తుండగా అలాంటి భావన వద్దు, నేను వాళ్ళతో మాట్లాడను, వాళ్ళ ఎదుకు వెళ్ళను, వాళ్ళతో నేను కలవను, నేను దేవుని దృష్టిలో మంచిగున్నాను చాలు కదా. ఇది తప్పు కదా. 2 కొరింథీ 8:21 ఏమంటాడు చెప్పండి పౌలు భక్తుడు? ఇలాంటి భావం కలిగిన వాళ్ళని, ఈ మాట కూడా మీరు చదువుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి. తీసారా? 2 కొరింథీ 8:21 షార్ప్గా ఉండాలి. తీయట్లే, చాలామంది తీయట్లే. ఎలయనగా ప్రభు దృష్టి యందు మాత్రమే గాక మనుషుల దృష్టి యందును యోగ్యమైన వాటిని గూర్చి శ్రద్ధగా ఆలోచించుకొనుచున్నాము. అర్థమైందా? 2 రకాలుగా కూడా మనం ఉండాలి. లోకంలో జీవిస్తుండగా అందరి మనుషులతో కూడా, మనుషులందరూ ఏవి మంచివి అనుకుంటారో అన్ని రీతిలుగా అవి కూడా మనం ఏం చేయాలి? చేస్తూ ఉండాలి. దేవుని దృష్టికి ఏవి యోగ్యమైనవో కూడా మనం ఏం చేయాలి? అవి కూడా చేస్తూ ఉండాలి. అలా ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రభు ఏం చేస్తారంటే మనల్ని మెచ్చుకుంటాడు, మన ఆత్మీయ జీవితాన్ని బట్టి సంతోషిస్తాడు, మన జీవితాన్ని బట్టి ఆయన మహిమను పొందుతాడు కదా. మెచ్చుకోలేదా ప్రభు? ఒక 2 వ్యక్తులను కోపగించుకున్న సందర్భాన్ని చూద్దాం, మెచ్చుకున్నటువంటి సందర్భాన్ని చూద్దాం. లూకాసు వార్త 7వ అధ్యాయం అనగానే మీకు ఒక వ్యక్తి గుర్తు రావాలి. అధ్యాయాలు ఎవరుంటారో తెలిస్తే కదా. ఎవరు? 7వ అధ్యాయంలో 2 ప్రముఖమైన సంఘటనలు ఉంటాయి. ఒక సంఘటన ఏమో ఎవరు? శతాధిపతి. 2వ వ్యక్తి ఎవరు? 7వ అధ్యాయము 45వ వచనం, 47వ వచనం చదవండి మనం, ఎందుకంటే సమయం సరిపోదు. ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడనని నీతో చెప్పుచున్నాను. ఎవని కొంచెంగా క్షమింపబడినో వాడు కొంచెంగా ప్రేమించునని చెప్పి, ఇక్కడ యేసుప్రభు సాక్షాత్తు యేసుప్రభు ఒక వ్యక్తిని మెచ్చుకుంటున్నాడు. ఎవరిని? ఆమెకున్న పేరేంటి? పాపాత్మురాలైనటువంటి స్త్రీ. అయితే పాపంలో ఉండటానికి ఆమె ఇష్టపడలేదు, క్షమాపణ కొరకు వచ్చింది, దేవుడు క్షమించాడు కదా. ఆమె ఎలా ప్రేమించిందంట? ప్రభు హృదయాన్ని చూడగలడు. ఎలా ప్రేమించిందని చెప్తా ఉన్నాడు, మెచ్చుకుంటున్నాడు. ఆమె విస్తారంగా ప్రేమించను కదా. మనం ప్రేమిస్తాం, కానీ మన ప్రేమ ఎలాంటిది? ఎక్కడికి పరిమితం అంటే పెదవులకే పరిమితం కదా. పెదవులకేనండి మన ప్రేమ పరిమితం. కానీ ఆమె ఎలా చేసిందంటే క్రియల ద్వారా తన ప్రేమను ఏం చేస్తూ వచ్చింది? వ్యక్తపరిచింది కాబట్టి దేవుడు తన్ని మెచ్చుకుంటూ వచ్చాడు. రండి ఇంకో సందర్భంలో చూస్తే మత్తయి సువార్త 16వ అధ్యాయము 23వ వచనంలో చూడండి. అక్కడ దేవుడు ఏం చేస్తాడంటే కోపగించుకుంటాడు. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుషుల సంగతులనే తలంచున్నావు కానీ దేవుని సంగతులను తలంపగి ఉన్నావని పేతురుతో చెప్పాను. వామ్మో, ఈయన ఎవరంటే ప్రధాన శిష్యుడు. ప్రధాన శిష్యుడు అయినటువంటి పేతురుని పట్టుకొని యేసుప్రభు వారు ఏమంటున్నారు? సాతానా వెనుకకు పొమ్ము కదా. ఎప్పుడు కూడా మనుషుల్ని కాదండి ద్వేషించేది, మనుషులో ఉన్నటువంటి చెడుతనాన్ని మనం ఏం చేస్తాం? ద్వేషించాలి కదా. యేసుప్రభు పేతురుని కాదు అన్నది, పేతురులో ఉన్నటువంటి. అయితే పేతురు ఎందుకు అవకాశం ఇచ్చాడు? ఎందుకు స్థలం ఇచ్చాడు? ఎందుకు చోటిచ్చాడు? దేవునికి తెలుసు కాబట్టి. పేతురు నడిపించేది సాతాన్ని కాబట్టి పేతురుని ఇక్కడ గద్దించాడు, పేతురు మీద కోపగించుకున్నాడు. అది నీకు ఏమన్నాడు పైన? అది నీకు ఎన్నడూ కలగదని ఆయన గద్దింపుతున్నాడు. దేవుణ్ణే గద్దిస్తుండంట. నువ్వు శిలువ మరణం పొందకూడదని చెప్తా ఉన్నాడు. మనుషులందరూ రక్షణ కొరకు ఆయన వస్తే దేవుడు ఏం చేస్తా వచ్చాడు? గద్దించాడు, కోపగించుకున్నాడు పేతురు మీద. మంచి శిష్యుడే, ప్రధాన శిష్యుడైనటువంటి పేతురునే కోపగించుకున్నాడు. కాబట్టి మనం ఒకటి గుర్తెరగాలి, ప్రభు మెచ్చుకుంటాడు, తర్వాత తను కోపగించుకుంటాడు కూడా. కాబట్టి
మరి ఏంటి ప్రభు మెచ్చుకోవటానికి దోహదపడేటటువంటి అంశాలు ఏంటంటే సామెతలు 3:5-6 చదవండి. సామెతలు 3:5-6 ఈ ఒక్కటి చేయగలిగితే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకముంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయను. ప్రభు మెచ్చుకొనటానికి ఇది నా దేవుడు నాకు ఇచ్చిన తలంపే తప్ప ఇది మీ దృక్కోణంలో వేరు కారణాలు ఉండొచ్చు. నేను అనుకుంటాను ఎవరైతే హోల్ హార్టెడ్గా ప్రభుకి తమను తాము అప్పగించుకుంటారో, సరెండర్ అవుతారో కదా, వారిని బట్టి దేవుడు ఏం చేస్తారంటే మెచ్చుకునే జీవితాన్ని వాళ్ళు జీవించగలుగుతారు కాబట్టి వారిని మెచ్చుకుంటాడు. ఇదే బేస్ అని నేను నమ్ముతాను. ఇంకా రోమా 12:1 నమ్ముతాను. సజీవ యాగంగా మనల్ని మనం ప్రభుకు అప్పగించుకున్నప్పుడు ప్రభువే మనల్ని నడిపిస్తాడు, ప్రభువే మనకు తోడుగా ఉంటాడు, ప్రభువే మనకు అనేక రీతిలుగా సహాయపడి ఈ లోకంలో నడిపిస్తాడు. కాబట్టి ప్రభు ఖచ్చితంగా ఏం చేస్తారంటే మన జీవితాన్ని బట్టి ఆయన మెప్పుకోలు పొందుతాడు, మహిమను పొందుతాడు, సంతోషిస్తాడు. కాబట్టి ఈ 2 వచనాలు మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మీరు ఎంతమంది నిజంగా మీ జీవితాల్లో స్వబుద్ధిని ఆధారం చేసుకొనక ప్రభువుకు సంపూర్ణ అధికారం ఇచ్చారు చెప్పండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంతమంది మీ జీవితాల్లో మేము పూర్తిగా ప్రభువుకు లోబర్చుకున్నాము? అన్ని కోణాల్లో కూడా అన్ని కోణాలంటే ఏమొస్తాయి చెప్పండి? అన్ని కోణాలంటే ఏమొస్తాయి చెప్పండి? కుటుంబ విషయాలు కానీ, ఆర్థిక విషయాలు కానీ, సంఘ విషయాలు కానీ, సామాజిక విషయాలు కానీ, కుల సంబంధమైన మత సంబంధమైన విషయాలు కానీ, అర్థమైందా? ఇంకా ఏమైనా రహస్య జీవిత సంబంధించినటువంటి విషయాలు కానీ, అన్ని కోణాల్లో కూడా ప్రభుకి మీరు అధికారం ఇస్తే ప్రభు ఏం చేస్తారంటే మనల్ని అందరినీ కూడా ఏం చేస్తాడు చెప్పండి? మెచ్చుకుంటాడు. కానీ మనం కొన్ని ఏరియాస్లోకి ప్రభుని ఏం చేయం, మనం అనుమతించం, వద్దని చెప్తాం కదా. ఉంటారంటే జ్ఞానం ఈ లోకంలో ఎలా బ్రతకాలో కొంతమంది మనం చెప్పామనుకోండి, చెబితే ఏమంటారంటే నాకు తెలియదా అంటారు. అంటే వాళ్ళు తమను తామే నడిపించుకోవాలని ఇష్టపడతారు. కానీ ఒకవేళ దైవజనులు కానీ, పెద్దలు కానీ, ఆత్మీయంగా ఎదిగిన వాళ్ళు కానీ, లేకపోతే దేవుని వాక్యం చేత వాళ్ళు చెబుతున్నప్పుడు కానీ లోబట్టడానికి వాళ్ళు ఇష్టపడరు. కాబట్టి ఇలాంటి కోణాలు నీ జీవితంలో ఏమైనా ఉంటే, రహస్య జీవితం దేవుడు రావడానికి ఇష్టపడతారా చెప్పండి? రహస్య జీవితంలోనికి దేవుడు రావటానికి ప్రేరేపించట్లేదు. ఐఎమ్ నాట్ ఏమంటారు, బ్లాక్మెయిలింగ్ ఎమోషనల్లీ యూ పీపుల్ కదా. నా జీవితంలో జరిగింది నేను చెప్తాను. ఎప్పుడైతే మేము మందిరంలో మమ్మల్ని మేము సంపూర్ణంగా లోపరుచుకున్నామో అప్పుడు దేవుని కృప, ప్రసన్నత మేము మా జీవితాల్లో చూడగలుగుతూ వచ్చాం. ఎన్నో అర్థం కాని సంగతులు మాకు దేవుడు ఏం చేస్తూ వచ్చాడు, గ్రహింపులోనికి తీసుకొచ్చాడు, ఆత్మీయతలోనికి నడిపించాడు, తగ్గింపు అంటే ఏంటో నేర్పించాడు, దీనత్వం ఏంటో నేర్పించాడు. నాకు అది అసలు అర్థం కాదు. కొంతమంది తమను తాము తగ్గించుకోవడానికి ఏం చేయరు, ఇష్టపడటం లేదు. దేవుని కృప ఎలా పొందుతారు చెప్పండి? ఆమె దొరికేదా బయట మార్కెట్లో? దొరికేదా? కాదు కదా. కాబట్టి మీరు ఖచ్చితంగా గర్వాన్ని ఏం చేయాలంటే ఏం చేయండి? ఎంతమంది జయించారు చెప్పండి? జయించడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు? నేను జయించలేదు. జయించానంటే మళ్ళీ ఎప్పుడైనా నన్ను పట్టుకుంటారు మీరు. జయించడానికి ప్రయత్నం చేద్దాం అట్లీస్ట్. రెండోది అసూయ ఎన్ని అనర్థాలకు కారణమవుతుందో మనం తెలుసుకున్నాం. ఎంతమంది జయించారు చెప్పండి? అసూయను కూడా జీవితాంతం కూడా ఏం చేయలేదు, జరిగే ప్రాసెసే తప్ప ఒక పూటలో జరిగేది కాదు. ఇవాళ తీర్మానం చేసుకుంటాం, దారిలో ఎవడన్నా మనకంటే మంచిగా అందంగా ఉన్నాడు అనుకోండి, వాడి మీద అసూయ పడతాం. ఆడవాళ్ళు అయితే వాళ్ళకి ఏమైనా మంచి చీర కట్టుకున్నారనుకోండి, నగలు ఏమైనా పెట్టుకున్నారనుకోండి, మీకంటే అందంగా ఉన్నారనుకోండి, ఒకవేళ అట్లీస్ట్ వాళ్ళ పళ్ళు అందంగా ఉన్నా మీకేం కలుగుతుంది చెప్పండి? కొంతమంది పళ్ళు చూడ చక్కగా ఉంటాయి, ఆ పళ్ళని బట్టి కూడా ఏం కలుగుతుంది చెప్పండి? మనకి ఏదో ఒక రీతిగా పడిపోతూనే ఉంటాం. మనమైతే బట్టలు బట్టో లేకపోతే జుట్టును బట్టో, ఇప్పుడున్న జుట్టు ఏంటి మనంతా తెల్లగైపోతూ ఉంది. ఎవరు నల్ల జుట్టును చూసామనుకోండి, మనకేం కలుగుతుంది? ఇంత వయసుండి కూడా మీరు ఎరుసలేం పోతే సత్యవేదంలోనే ఉంటారు. రంగు హెయిర్ అండి ఆయన, న్యాచురల్ హెయిర్ ఆయన వేషధారణ కలిగి ఉన్నాడు మనకులాగా. అది ఆయన మీరు చూస్తే అంటారు 75 ఏళ్ళ వయసు. ఎంత అంకుల్ది? 70+ ఏజ్. కానీ ఆయనకి బ్లాక్ హెయిర్ ఉంటుంది. కారణం ఏంటి చెప్పండి? దేవుని కృప అండి, అది దేవుని కృప. అది ఆయన చూస్తే మనం ఏం చేస్తామంటే వామ్మ ఏం తింటున్నారు, ఏం తినరు ఆయన, మామూలు ఆహారమే తింటారు, ఏమి తినరు. మనకులాగా
చిత్ర విచిత్రమైన ఆహారపు అలవాట్లు కూడా వాళ్ళు కలిగి ఉండరు కదా. అయితే అసూయనే నీవు నేనేం చేయాలంటే జయించాలి. దీనికి తోడుగా వచ్చేటటువంటి ఇంకొకటి ఏంటంటే కోపం. మూడోది ఏంటి? కోపం గురించి ఒక అరగంట పాటు కొన్ని తలంపులు మనం కలిగి ఉందాం. ఎంతమంది మీలో యథార్థంగా చెప్పండి, కోపాన్ని మేము చాలా మట్టుకు జయించాం, పూర్తిగా కాదు చాలా మట్టుకు జయించామనే వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి. వెరీ గుడ్. నా మట్టుకు నేను కూడా చాలా మట్టుకు కోపాన్ని జయించడానికి దేవుడు కృపనిచ్చాడు. అనేక సందర్భాల్లో తప్పించుకోగలుగుతున్నాం, తగ్గించుకోగలుగుతున్నాం కదా. మీరు కూడా మిమ్మల్ని నేను ప్రోత్సహిస్తూ ఉన్నాను. ఈ కోపాన్ని మీరు ఏం చేయాలి? జయించాలి. అర్థమైందా? గెట్టింగ్ యాంగ్రీ డస్ నాట్ సాల్వ్ ఎనీథింగ్ అంటాడు ఒక మహనీయుడు. అర్థమైందా? గెట్టింగ్ యాంగ్రీ డస్ నాట్ సాల్వ్ ఎనీథింగ్ అంటారు. యాంగ్రీ కిల్స్ అదర్స్ అంటారు ఇంకొక ఆయన. కోపం ఏం చేస్తే ఇతరుల్ని నీకు కూడా హాని చేస్తా. అర్థమైందా? ఇట్ హార్మ్స్ యూ. నీకు కూడా అది ఏం చేస్తుంటే పర్సనల్గా నీకు హాని కలిగిస్తూ ఉంటుంది. కాబట్టి కోపం అనేది చాలామంది అంటారు కదా, ఏమంటారు? మా తాతసాలండి అంటారు. మీ తాతసాలైనా ముతాతసాలైనా ఈ కోపం అనేది ఏం చేస్తుంది? ఏం చేయాలి చెప్పండి? తీసివేసుకోవాలి. కొంతమంది అంటారు నేను అంతేనండి, నేనంతే, మాట పన్నం. ఏం చేయాలి చెప్పండి? అది అహంకారం, గర్వమే తప్ప కోపాన్ని జయించడానికి ఉన్నటువంటి మార్గం అయితే కాదది. కొంతమంది అంటారు ఇవి మా జీన్స్లోనే ఉన్నవి. ఏముంటాయంటే జీన్స్లోనే ఉన్నవండి. గర్వం ఎంతో అది మంచి లక్షణాలే చెప్తూ ఉంటారు. కొంతమంది అంటారు నాకు కోపం వస్తే అసలు ఏమవుతుంది నాకే తెలియదు అంటారు. అదేమన్నా గొప్ప సంగత? కోపం వస్తే అసలు నేనేం చేస్తాను నాకే తెలియదు. అది మాకు తెలుసు ఏం చేస్తావు. వాళ్ళు చేసే పనుల్లో ఏముండదంటే అర్థం పర్థం ఉండదు. గుర్తుపెట్టుకోండి. ఇంకా కొంతమంది అంటారు, ఏమంటారు చెప్పండి? ఇంకా ఉంటాయి కదా వచనాలు, ఉప్పు కారం తింటాను ఆ మాత్రం కోపం ఉండదండి. అది ఎంతో ఎంత ఎంత చక్కగా చెప్తారో, క్లాసికల్గా చెప్తారనమాట. ఉప్పు కారం తింటున్నావు, కోపం లేకపోతే ఎలా అంటారు. కోపం ఎప్పటికీ నష్టమేనండి. అందుకనే అనేక చోట్ల మన చిన్నతనంలో చదువుకున్నాం. చెప్పండి, బాగా మనకు తెలిసినటువంటి సామెత ఏంటి చెప్పండి? వెరీ గుడ్. మీకు 100కి 100 మార్కులు. ఎల్కేజీలో మీరు అందరూ బాగా చదువుకుని ఉండాలి. 100కి 100 మార్కులు వస్తాయి. తన కోపమే తనకు శత్రువు అండి. కోపాన్ని బట్టి మనుషులు ఎంతో నష్టపోయారు. ఈనాడు జైల్లో ఉన్న వాళ్ళని కలవండి కదా, వాళ్ళు ఏం చెప్తారు? కారణం ఏంటి చెప్పండి? కోపము, ఉద్రేకము, రౌద్రము. ఇంకా చెప్పండి, దానికి ఒక సూపర్లేటివ్ డిగ్రీ ఏంటి చెప్పండి? రౌద్రం. అది ఏం లేదు, ఊగిపోతారనమాట కదా. ఆ తర్వాత భార్యాభర్తలు విడిపోవడానికి కారణాలు చెప్పండి. కొన్ని కారణాల్లో చాలా కారణాలు ఉన్నప్పటికీ మొదటి కారణం ఏమొస్తుంది చెప్పండి? కోపమేనండి అని చెప్తారు. కోపం అండి ఆయనకి. ఏం చేసినా నచ్చదండి. కూరలో కొంచెం ఉప్పు తక్కువైన కోపమే, కారం ఎక్కువైన కోపమే, ఆ తర్వాత అసలు ఉప్పు ఎగిపోయిన కోపమే, ఉప్పు తినకపోయిన కోపమే కదా. విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఆ తర్వాత పిల్లలు కూడా తల్లిదండ్రులకి ద్వేషించే విషయాల్లో ఒకటేంటి? కోపమే. మా నాన్న ఏం చేస్తూ ఉంటాడు? కోపపడతాడు అని చెప్తారు. ఆ తర్వాత స్నేహితులు, విడిపోయినటువంటి స్నేహితులు అడగండి, వాళ్ళు ఏం చెప్తారు? కారణం కోపమనే చెప్తారు. అర్థమైందా? రక్త సంబంధికుల మధ్య ఉన్నటువంటి ఆ భేదాభిప్రాయాలకు కూడా కారణం ఏంటి చెప్పండి? కోపతాపాలే. అవునా కాదా చెప్పండి? వీటన్నిటిని బట్టి ఒకటి అర్థం చేసుకోవాలి, కోపం అనేది చాలా చాలా ప్రమాదకరం మనిషికి. ఈ కోపాన్ని నీవు నేను జయించకపోతే, ఈ కోపం నుంచి విడుదల పొందకపోతే ఏదో ఒకనాడు అది నిన్ను ఏం చేస్తుంది? నిన్ను పతనం చేస్తుంది, ఇతరుల్ని గాయపరుస్తుంది, ఇతరులకి హాని చేస్తుంది, ఇతరుల్ని చంపడానికి కూడా వెనుకాడదు ఈ కోపం. అంత శక్తి ఉన్నది ఈ కోపానికి. కాబట్టి దీన్ని నీవు నేను ఏం చేయాలి చెప్పండి? ఒక కోపం ద్వారా ఎన్ని నష్టాలంటే, ఒకసారి నా పర్సనల్ అనుభవం చెప్తాను. ఒకసారి ఏమైందంటే, నేను స్కూల్ నుండి వచ్చాను మధ్యాహ్నం అన్నం తినడానికి, బుర్గంపాలలో ఉన్నప్పుడు. ఇంటి ఓనర్ పేరు భీమయ్య గారు. ఆయన పొరపాటున ఆ మోటారు మరి ఏదో మొత్తానికైతే అదే బావి బాగు చేయడానికి ఏం చేస్తూ వచ్చాడంటే, అప్పుడు కరెంట్ బిల్లు మా బాగా వస్తుంది, అసలే జీతం ఎంత, అప్రెంటిస్ పీరియడ్లో ఉన్నాం, మా బాధలు మావి కావాలంటే ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే వైర్ తీసుకొచ్చి ఏం చేశాడు గుర్తుందా నీకు? వైర్ తీసుకొచ్చి మా కనెక్షన్ పెట్టాడు. నేను పోయి మోటార్ దగ్గర పోయి వైర్ ఏం చేశాను? పీకేశాను. కోపంతో ఏం చేశాను? ఆ వైర్ అంతా పీకేశాను. అది బాగు చేయడానికి చాలా టైం పట్టింది, చాలా డబ్బులు ఖర్చాయి. రెంట్లో నాకు వేసాడు ఫైన్. కూల్గా వేశాడు. గుర్తులేదా నీకు? ఒకరోజు వైర్ పీకేశాను, ఆయన అడగకుండా పెట్టాడని. వీళ్ళని అడిగాను, అడగలేదన్నాడు. పెట్టాడు. వాళ్ళే కదా మేము ఉండేది. సరే తగ్గించేవాడేమో, అడిగితే ఏదైనా చెప్పేవాడేమో. కానీ అంకుల్ మాట వినకుండా కనీసం నేను మాట్లాడకుండా ఏం చేస్తా వచ్చానంటే వైర్ని మొత్తం పీకేశాను, లోపలతో సహా బాగు చేయవలసి వచ్చింది.
ఆ ఫైన్ అంతా కూడా మరలా నేను తగ్గించుకున్నాను, మరలా నేను కడుతూ వచ్చాను. కాబట్టి కోపం వల్ల దుష్పరిణామాలే తప్ప మంచివేమీ ఉండవు. రెండవ మాట రాస్తూ వచ్చాడు, ఒక మాట చదవండి. కీర్తనలు 37:8. కీర్తనలు 37:8. కోపం మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకము, అది కీడుకే కారణము, కీడు చేయవారు నిర్మూలమగుదురు. ఆఖరికి కోపం అనేది దేనికి దారి చేస్తుందంటే, దేనికంట? కీడుకే కారణమవుతుంది. అర్థమైంది. అందుకనే యేసయ్య కొండ మీద ప్రసంగంలో ఒక ప్రధానమైనటువంటి హెచ్చరిక చేస్తూ వచ్చాడు. ఏంటి చెప్పండి? హెచ్చరిక. ఒకప్పుడు నరహత్య అన్నాడు, ఇప్పుడు నరహత్య దేంతో సమానం చెప్పండి? ఇఫ్ యు హ్యావ్ హ్యాంగర్ యు ఆర్ ఏ మర్డరర్. అర్థమైందా? నువ్వు హత్య చేసిన వానితో సమానం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 21-22 వచనాలు. నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, తన సహోదరుని మీద కోపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వెద్దుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. ఇప్పుడు చెప్పండి, నువ్వు నరకానికి పోవటానికి సులువైన మార్గం, పెద్ద పెద్ద పాపాలేం చేయాల్సిన అవసరం లేదు. అర్థమైందా? ఇఫ్ యు హ్యావ్ హ్యాంగర్ యూ కెన్ డైరెక్ట్లీ ఎంటర్ ఇన్ టు ద హెల్. గుర్తుపెట్టుకో. చాలామంది ఇదో అలంకారంలాగా చూస్తూ ఉంటారు. మొహం మీద కోపం, కళ్ళల్లో కోపం, ముక్కు మీద కోపం. కొంతమందికి ఏమంటారు? ముక్కు మీద కోపం అంట. ముక్కు మీద కోపం కదా. కొంతమంది నొసట్ల మీద కోపం, కొంతమంది మొహం మీదనే కోపం. సైతాన్లా ఉంటారండి. ఒకసారి ఎప్పుడైనా కోపంతో ఊగిపోయేటప్పుడు ఒకసారి అద్దం దగ్గర పోయి చూడండి, మిమ్మల్ని మీరే భయపడతారు. మనమే భయపడతాం. అర్థమైందా? సైతాన్లా అయిపోతాం. అర్థమైందా? కోపం అనేది ఎవరిది చెప్పండి? సాతానుడిది కదా. కోపపడొద్దండి. అనేక పర్యాయాలు కోపం వచ్చే సందర్భాలు మన జీవితంలో ఉంటాయి. మీరు చెప్పండి. ఒకటి, కరెంట్ పోయిందనుకో, ఎందుకో కోపం వస్తుంది వాడి మీద. ఎవరి మీద? కరెంట్ వాళ్ళ మీద కదా. వాళ్ళని తిట్టని వాళ్ళు ఉండరండి. ఈవెన్ విశ్వాసులు కూడా తిడుతున్నారు కరెంట్ వాళ్ళ మీద కదా. అసలు క్రికెట్ లాంటిదో, లేకపోతే ఇప్పుడు క్రికెట్ని డామినేట్ చేసింది సీరియళ్ళు సినిమాలు చూస్తామంటే కరెంట్ పోయిందనుకోండి, వాళ్ళు తిట్టినని తిట్లు ఎవరు తిట్టరు కదా. తర్వాత పెట్రోల్ బంక్ దగ్గర పోతే కొంచెమే బండ్లు ఎడ్జ్లే ఉంటాయి. వాళ్ళు ఎందుకు వస్తారో తెలియదు, వాళ్ళు ముందుకు వస్తారు. కోపం వస్తే ట్రాఫిక్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏదో ఒకటి చేస్తూ ఉంటారు, కోపం తెప్పిస్తారు. అవునా కదా. క్యూలో ఎక్కడికైనా పోయినప్పుడు, టికెట్లు కానీ ఎక్కడికైనా పోయినప్పుడు అక్కడ ఎవరైనా మధ్యలో దూరితే ఇంకా కోపం వస్తే, ఎలక్షన్లో ఓటు వేయడానికి పోయినప్పుడు కదా ఎవరైనా వస్తూ ఉంటారు. ఆ కోపమే ఎంత నష్టాన్ని కలిగించింది. ఎమ్మెల్యేనే కొట్టాడు ఒక ఆయన ఎమ్మెల్యేనే కొట్టాడు. కోపమే దీనంతటి కారణము. అర్థమైందా? కాబట్టి కోపాన్ని నేను ఇక ఇంటి విషయానికి వస్తే భార్యలో చాలా జాగ్రత్తగా భర్తల విషయంలో ఏం చేయాలి? వాళ్ళు కోపం కలిగించకుండా చూసుకోవటం మీ బాధ్యత. లేడీ చేస్తారు మందిరానికి, అప్పుడు ఎవరు కోపం వస్తుంది చెప్పండి? భర్తకు కోపం వస్తుంది. ఇప్పుడు వీళ్ళకి రావటం లేదనుకోండి, అలవాటు అయిపోయింది కదా. నిజంగా భర్తకు రోషం ఉంటే, దేవుని సన్నిధికి సమయంలో వెళ్ళాలనేటటువంటి ఆశ ఉంటే భర్తకి ఏం కలగాలి చెప్పండి? కోపం కలిగి 4-5 సార్లు వదిలిపెట్టిపోతే అప్పుడు ఏమవుద్ది చెప్పండి? తిక్క కుదురుతుంది. తిక్క కుదిరి ఏం చేస్తారంటే, వాళ్ళకి వచ్చే వారమో, తర్వాత పై వచ్చే వారమో, తర్వాత ఒక నెల తర్వాతనో, ఒక 2 నెలల తర్వాతనో వాళ్ళ పద్ధతిని, ధోరణిని మార్చుకుంటారు. తర్వాత ఉప్పు కారాలు ఎక్కువైన కూరల్లో కానీ, వంటల్లో కానీ అక్కడ కోపతాపాలు వస్తాయి. అవునా కదా. ఆ తర్వాత పక్షపాతం ఎవరి పట్ల? తల్లిదండ్రుల పట్ల, అత్తమామల పట్ల సమాన భావం లేకుండా పక్షపాతం కలిగి ఉంటే ఖచ్చితంగా కోపతాపాలు వస్తూనే ఉంటాయి. ఇక భర్తల విషయం అయితే, తమని తక్కువ చేసి మాట్లాడితే వాళ్ళకేమొస్తుంది చెప్పండి? కోపం వస్తుంది. ఇతరుల దగ్గర తమ బలహీనతల గురించి ఎత్తితే ఏమొస్తుంది చెప్పండి? కోపం వస్తుంది. ఇవన్నిటినీ భర్తలు కూడా ఏం చేయాలి? అధిగమించాలి, తప్పించుకోవాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే. అయితే కోపం మనిషికి లాభమా నష్టమా అంటే చెప్పండి, ఇప్పుడు చెప్పండి. ఇది హైపోథెటికల్ ప్రశ్న. కోపం మనిషికి లాభమా నష్టమా? నష్టమేనా? లాభాలు ఏం లేవా? ఉన్నాయండి. కోపం 3 రకాలు ఉంటుంది. 1 న్యాయసమ్మతమైన కోపం,
2 హాని కలిగించే కోపం, 3 దైవ కోపం. కోపాలు ఎన్ని రకాలు? 3 రకాలు. ఓకేనా? న్యాయసమ్మతమైన కోపం, హాని కలిగించే కోపం, గాడ్లీ యాంగర్, దైవ కోపం. ఈ 3 రకాలుగా ఉంటుంది. మరి ఇదేంటి న్యాయసమ్మతమైన కోపం? ఏంటి? మీ పిల్లోడు వచ్చాడు, సాగర్ వాళ్ళ పాప లైకి వచ్చింది, డాడీ 1000 రూపాయలు చాక్లెట్లు కొనుక్కుంటా, ఆలస్యం తొందరగా అంటే అప్పుడు ఏం చేస్తారు? తీసుకో 1000 రూపాయలు ఇచ్చేస్తారా? కర్ర ఇరిగిపోద్ది. ఇట్రా 1000 రూపాయలు కావాలి చాక్లెట్కి, రూపాయి సరిపోదా అంటాడు. ఇప్పుడు ఆయన అక్షిత్ వస్తాడు, డాడీ మా ఫ్రెండ్స్ అంతా సినిమా పోతున్నారు, నేను సినిమా పోవాలి, నాకు 1000 రూపాయలు ఇవ్వమంటే ఆయన ఏమంటాడు? బాబు రారా నాయన, సినిమా పోరా, 1000 రూపాయలు ఇస్తాడా? అది చెప్పండి. ఇప్పుడు మా పాపే ఉంది, డాడీ ఫ్రెండ్స్ అంతా ఏం చేస్తున్నారు, ఎదుగుతుంది కదా, ఎదుగుతుంది, ఎక్కడ పోతున్నారు? బర్త్డే పార్టీ అట్ట, అది కూడా ఇప్పుడు మిడ్ నైట్ కేక్ కటింగ్, నేను వెళ్ళాలి, నాకు డ్రెస్ కొని ఆ తర్వాత వెళ్ళేటప్పుడు ఒక గిఫ్ట్, ఒక 5000 ఇస్తే ఏం చేస్తాను? గిఫ్ట్ పట్టుకొని పోతానంటే నేనేం చేస్తాను? మా తల్లే మంచి మా బంగారం అని చెప్పేసి ఇస్తానా? చెప్పండి. లేవండి. ఇప్పుడు నీ భార్య ఒకవేళ ఏమంటే నేను ఒక బజార్కి వెళ్ళి 1 గంట అలా తిరిగి వస్తానంటే ఏమంటావు చెప్పండి? వెళ్ళరా అంటావా? నీకు బుర్రుందా? నీ వయసు ఏంటి? నువ్వు అంటున్న మాటలేంటి? కోపం వద్దా చెప్పండి. ఇలాంటి కోపాన్ని ఏమంటారంటే న్యాయసమ్మతమైనటువంటి కోపం. ఇది లేకపోతే నష్టాలు కూడా జరుగుతాయండి. ఒక 5 న్యాయసమ్మతమైనటువంటి కోపాలు బైబిల్లో చూపిస్తాను, హానికరమైన కోపాలు 5 చూపిస్తాను, తర్వాత మనం ముగించుకుందాం రండి. మొట్టమొదటిగా 2 సమూయేలు గ్రంథం 13వ అధ్యాయము, 2 సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 21, 22 వచనాలు. ఈ సంగతి రాజుకు దావీదునకు వినబడినప్పుడు అతడు బహు రౌద్రం తెచ్చుకొనెను. అబ్షాలోము తన అన్నయ్యగు అమ్నోనుతో మంచి చెడ్డలేమియో మాట్లాడక ఊరకుండెను గాని తన సహోదరియగు తామారును బలవంతం చేసినందుకై అతని మీద పగయించెను. 21వ వచనంలో మనం ప్రాముఖ్యంగా చూస్తే దావీదు కోపం వచ్చింది. ఇది మంచి కోపమా చెడ్డ కోపమా చెప్పండి? మంచిదేనండి. ఎందుకు? అమ్నోను ఏం చేశాడు చెప్పండి? తప్పు చేశాడు, పాపం చేశాడు, చెడుతనం చేశాడు. అర్థమైందా? నీ కుటుంబ సభ్యులు కానీ, నీ పిల్లలు కానీ, నీ బంధువులు కానీ, నీ స్నేహితులు కానీ తప్పుదారి పోతున్నప్పుడు నీవు కోపట్టంలో, వారిని గద్దించడంలో, వారి మీద రౌద్రం చూపడంలో ఎలాంటి తప్పు అనేది లేదండి. లేదు. అర్థమైందా? నీ పిల్లలు కావచ్చు, నీ భార్య కావచ్చు, నీ భర్త కావచ్చు, ఎవరైనా కావచ్చు, వారి మీద నువ్వు కోపం పడకపోతే తర్వాత వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? అదే అలవాటుగా మార్చుకొని పదే పదే ఆ తప్పు కొనసాగిస్తారు. కాబట్టి ఒక్కొక్క పర్యాయం కోపం మనకు అవసరమేనండి. రెండోదిగా చూడండి, ఇంకొక సందర్భంలో చూద్దాం. ఎస్తేరు గ్రంథము 7వ అధ్యాయము 12 నుంచి 14 వచనాల వరకు దయచేసి తీయండి. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 7 క్షమించండి 4వ అధ్యాయం చదవండి. యూదులందరికంటే నీవు తప్పించుకుందామని నీవు మనసులో తలంచుకొనవద్దు. నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనంగానున్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును కానీ నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనుమని చెప్పుమనెను. ఒక ఆయనతో చెప్తా ఉన్నాడు, ఎస్తేరుకి వర్తమానం పంపమని. స్మూత్గా చెప్తున్నాడా, కోపంతో చెప్తున్నాడా చెప్పండి? హామానుని బట్టి వీళ్ళకి వ్యతిరేకంగా ఒక తాకీదులు వచ్చాయి. దేవుని పిల్లలకి థ్రెట్ ఉంది, నష్టం ఉంది. ఈ నష్టాన్ని బట్టి మొద్దకేమంటున్నాడంటే, నువ్వు రానివి కదా, దేవుని ప్రజల మీదకి వచ్చినటువంటి ఏదైతే తాకీదులు ఉన్నాయో నువ్వు అతనితో మాట్లాడి ఏదో ఒకటి చేయంటే ఆమె ఏమంటుంది? రాజు అసలు పట్టించుకోవటం లేదయ్యా, మరి ఆ గదిలో పోతే చాలా పర్యవసానాలు ఉంటాయని చెప్తా వచ్చినప్పుడు మొద్దకే ఏం చేస్తున్నాడంటే ఎస్తేరుని గద్దిస్తూ ఉన్నాడు. ఇది మంచిదా కాదా చెప్పండి? ఒక విశ్వాసుల మధ్య కానీ, దైవజనుల మధ్య కానీ, ఇంటి వాళ్ళ మధ్య కానీ గద్దింపు అనేది అవసరమని ఈ సందర్భాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. అర్థమైంది? ఒకసారి
కదా. ఒకసారి భగత్ సింగ్ గారు తన ఆత్మీయ జీవితంలో పుస్తకంలో ఒక సంగతి నేను చదువుతూ వచ్చాను. ఏమిటంటే అక్కడ హార్మోనియం వాయించేటటువంటి యేసుపాదం గారు ఉంటారు. హార్మోనియం వాయించేటటువంటి యేసుపాదం గారు, ఆయన బ్లైండ్ మ్యాన్, ఆయన కళ్ళు కనిపించవు. మొత్తానికైతే దేవుడు ఒక మంచి తలాంతి ఇచ్చాడు, రక్షింపబడ్డాడు, హెబ్రోనుకు వచ్చారు. ఎటు పోయినా సరే, ఎక్కడ పోయినా సరే పాటల్లో ఆయన హార్మోనియమే వినిపించేది. అలాంటి ఆయనకు ఒకనాడు భగత్ సింగ్ గారు ఏం చేస్తూ వచ్చారంటే ఒక సంబంధం చూస్తూ వచ్చారు. పెళ్లి చేయాలనేటటువంటి తలంపు కలిగింది. ఒక సిస్టరు ప్రపోజల్ ద్వారా భగత్ సింగ్ గారు సరే చేద్దామని చెప్పేసి పూనుకున్నారు. పూనుకున్న తర్వాత ఆయనకి సంగతి తెలియజెప్తా వచ్చారు యేసుపాదం గారికి. ఆయన కూడా సంతోషించాడు, దైవజనం ద్వారా వచ్చినటువంటిది కాబట్టి ఏం కాదులని చెప్పేసి ఆయన కూడా సంతోషించి ఏం చేస్తూ వచ్చారంటే తన సమ్మతిని తెలియజేశాడు. తెలియజేసిన తర్వాత కొద్ది రోజులు గడిచిన తర్వాత అన్ని ఏర్పాట్లు జరుగుతుండగా మరి ఆ అమ్మాయికి మొత్తానికైతే ఎవరో ఏం చేశారు, బ్రెయిన్ వాష్ చేస్తూ వచ్చారు. ఆయన ఎలా నేను పోషించగలడు, ఆయన గుడ్డివాడు కదా. నిన్ను చూసి ఏమంటారు, నువ్వు చూస్తేనేమో అందంగా ఉన్నావు, మంచిగా ఉన్నావు, నువ్వు చూడగలుగుతావు, ఆయన చూడలేడు కదా. ఆయన పెళ్లి చేసుకొని బజారుకి పోతే, బంధువుల ఇంటికి పోతే, స్నేహితుల ఇంటికి పోతే, మందిరానికి వస్తే వాళ్ళు ఏమనుకుంటారు అనగానే మొత్తానికైతే ఏమో లోకం తనలోనికి వచ్చి ఏం చేస్తూ వచ్చిందంటే లోకరీతిగా ఆలోచించి ఏం చేస్తూ వచ్చింది, వన్ ఫైన్ డే భగత్ సింగ్ గారిని కలుసుకొని ఏం చేస్తూ వచ్చింది మొత్తం విషయం చెప్తా వచ్చింది. అయ్యా నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు, నా బాధ కలుగుతూ ఉంది, నేను పొరపాటున ఒప్పుకున్నాను కానీ ఏదో రీతిగా ఆపండి అని చెప్పేసి ఆమె చెప్తా వచ్చింది. భగత్ సింగ్ గారికి కోపడ్డారంట. కోపడినా సరే నాది ఇదే నిర్ణయం అని చెప్తా వచ్చారు. సరే మొత్తానికైతే యేసుపాదం గారిని పిలిపించి నిర్ణయం అంతా చెప్తే యేసుపాదం గారికి ఎక్కలేని కోపం వచ్చింది. దేవుని మీద కోపం వచ్చింది, దైవ సేవకుని మీద కోపం వచ్చింది, ఆ అమ్మాయి మీద కోపం వచ్చింది, అందరి మీద కోపం వచ్చింది, దేవుని సంఘం మీద కోపం వచ్చింది. మొత్తం మీదకి ఏం చేస్తూ వచ్చారంటే అసలు దేవుడు వద్దు, నాకు ఏమొద్దని చెప్పేసి మొత్తం కోపగించుకొని ఏం చేస్తూ వచ్చాడు, భగత్ సింగ్ గారు చెప్తా వచ్చారంట. సముదాయించడానికి ప్రయత్నం చేసినా వినకుండా మొత్తానికైతే ఆయన దేవునికి దూరం అయిపోయాడు, దేవుని సంఘానికి దూరం అయిపోయాడు, దేవుని ప్రజలకు దూరం అయిపోయాడు, సహవాసానికి దూరం అయిపోయాడు, ఎంతో నష్టపోయి కొద్ది కాలం గడిచిపోయిన తర్వాత మరలా దేవుడు ఆయన దర్శించిన తర్వాత మరలా ఆయన హెబ్రోనుకి రావడానికి ఆయన మళ్ళీ మనసు తెచ్చుకున్నాడు. ఒకనాడు ఒక సేవకుని ద్వారా కౌరు పంపితే భగత్ సింగ్ గారు వెంటనే తనకు క్షమించి తన మరలా మందిరానికి తీసుకొని రండి అని చెప్తా వచ్చారు. అలా తీసుకొచ్చిన తర్వాత ఆయన ఎప్పుడైతే ఆ మందిరానికి వచ్చాడో నా పనంతా పోయింది అని చెప్పేసి బాధలో ఉండగా మళ్ళీ భగత్ సింగ్ గారు ఏం చేస్తూ వచ్చారు, ఇది నీ పనే, హార్మోనియం వాయించని చెప్పేసి మరలా తనకి మంచి పొజిషన్ ఇచ్చి తన పట్ల కనికరపడి తన పొజిషన్ తనకే ఇవ్వటం జరిగింది. అప్పుడు ఆయన రాత్రి ఆ ఉదయకాలం దేవుని ఆరాధిస్తాడు, దేవుని స్తుతిస్తాడు. ఆ రాత్రి ఒంటరిగా ఉండి ఒక పాట రాస్తాడు. ఏం పాట అది? దూరమైతి నీ ప్రేమ మరచి నేరేపితి నీ గాయముల్, దూరమైతి నీ ప్రేమ మరచి నేరేపితి నీ గాయముల్, దూరముగా నిక వెళ్ళ జాల కూర్చుండేదా నీ చెంతనే, దూరముగా నిక వెళ్ళ జాల కూర్చుండేదా నీ చెంతనే, కృతజ్ఞతన్ తల వంచి నాదు జీవాము అర్పింతును, లేదేయిక నేయి వీల అర్పింతును, నన్నే నీకు అర్పింతును, నన్నే నీకు. అద్భుతమైనటువంటి పాట అండి ఇది. యేసుపాదం గారు ఒక కళ్ళు లేని వ్యక్తి, దేవుడు ఎంతగా వాడుకున్నాడు చెప్పండి. నీకు అన్నీ ఉన్నాయి ఈనాడు, దేవుని పని చేయమంటే ఏం చేస్తున్నారు ఈనాడు? దేవుని పనికి శక్తి ఉంది, సామర్థ్యం ఉంది, డబ్బు ఉన్నది, తలాంతులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ దేవుని పని అంటే ఏం చేస్తున్నారు? ఏమొస్తుంది అంటే కాదండి, ఏమొస్తుంది? నీకు క్షేమం, నీ కుటుంబానికి క్షేమం, ఇతరులకు క్షేమం, అనేకులు నీ ద్వారా రక్షింపబడొచ్చేమో, అనేకులు నీ ద్వారా ఆశీర్వదించబడొచ్చేమో. అర్థమైందా?
అనేక రీతిలుగా ప్రభు నేను వాడుకొని తన పరిచర్ని విస్తరించి వ్యాపింప చేసుకొని తాను మహిమ పొందవచ్చునేమో, ఎవరికి తెలుసు. కాబట్టి ఎప్పుడు కూడా ఏం చేయకూడదంటే దేవుని పని నిర్లక్ష్యం చేయొద్దు. ఈయన కోపపడ్డాడు, కానీ ఈ కోపం పనికిమాలిన కోపం. అర్థమైందా? ఆయన గద్దించినప్పుడు, భక్సింగ్ గారు సముదాయించినప్పుడు, భక్సింగ్ గారు కోపన్నప్పుడు వినుంటే ఎంత మేలు కలిగేది. తన జీవితంలో కొన్ని సంవత్సరాలు నష్టపోయానని చెప్పేసి తను సాక్ష్యం ఇస్తా వచ్చాడు. కాబట్టి ఎప్పుడైనా సరే న్యాయసమ్మతమైనటువంటి కోపం అనేది ఎవరైనా నీ పట్ల నా పట్ల చూపినప్పుడు దానికి నేనేం చేయాలి? సమ్మతిస్తే అనేక నష్టాలను మనం తప్పించుకోవచ్చు. 141 కీర్తన 5వ వచనంలో ఒక మాట ఉంది. 141 కీర్తన 5వ వచనం. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము, నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందునుగాక. చాలు. ఏమంటున్నాడు చెప్పండి? అయ్యా, మంచివాళ్ళు, నీకంటే ఆత్మీయంగా ఉన్నవాళ్ళు, అర్థమైందా, నీ బాగోగులు కోరేవాళ్ళు, నీ క్షేమాన్ని కోరేవాళ్ళు నీ మీద కోపన్నప్పుడు, నిన్ను గద్దించినప్పుడు, నిన్ను సరిచేయాలని ఇష్టపడినప్పుడు ఏం చేయొద్దు? తృణీకరించొద్దు. అది ఏమంటున్నాడు కీర్తనకాడు? నాకు తైలాభిషేకం. ఇప్పుడు ఏం చేయాలి? నేను ఇప్పుడు రాయితో కొడితే మీరేమనుకోవాలి? తైలాభిషేకం అనుకోవాలి. అర్థమైందా? అంటారా చెప్పండి? అంటారా? ఇక రారు, ఇక ఫస్ట్ రారు, ముందు 10 మంది చెప్తారు నన్ను రాయితో కొట్టాడండి కదా. మాటతో కొడితేనే తట్టుకోలేకపోతున్నారు, రాళ్ళతో కొడితే నన్ను తిరిగి కొడతారేమో కదా. అలాంటి దుస్థితిలో మనం ఉంటున్నాం. కాబట్టి న్యాయసమ్మతమైన కోపం ఏదో నీ జీవితంలో గుర్తెరుగు. ఇది నా తలంపు. అర్థమైందా? 3వదిగా రండి, యోబు గ్రంథము. ఈయన తప్పుదారిలో పోతూ ఉంటున్నప్పుడు స్నేహితులు ఏం చేయాలి? స్నేహితులు కానీ, భర్త కానీ, భార్య కానీ, రక్త సంబంధికులు కానీ ఎవరైనా సరే వాళ్ళని ఏం చేయాలి? సరి చేయటానికి, గద్దించటానికి, కోపపడటానికి వెనుకాడకూడదంటానికి ఇది ఒక ఉదాహరణ. యోబు గ్రంథం 32 అధ్యాయము 1-3 వచనాలు. యోబు తన దృష్టి యందు తాను నీతిమంతుడై ఉన్నాడని ఆ 3 మనుషులు తెలుసుకొని అతనికి ప్రత్యుత్తరము చెప్పుట చాలించిరి. అప్పుడు రాము వంశస్థుడును బూజీయుడును బరకేయేలు కుమారుడునగు ఎలీహు యోబు దేవుని కంటే తానే నీతిమంతుడై ఉన్నట్లు చెప్పుకొనుట చూచి అతని మీద బహుగా కోపగించెను. మరి యోబు యొక్క 3 స్నేహితులు ప్రత్యుత్తరం ఏమీ చెప్పగే యోబు మీద దోషం మోపినందున వారి మీద కూడా అతడు బహుగా కోపగించాను. అర్థమైందా? నువ్వు తప్పు చేస్తున్నప్పుడు ఇతరులు ఏం చేస్తారు? ఏం కాదులే, ఎందుకో మన స్నేహితుడు కాబట్టి, ఎందుకో మన విశ్వాసి కాబట్టి, ఎందుకో మన తోటి వాళ్ళు కాబట్టి, ఎందుకో మన భార్య కాబట్టి, ఎందుకో మన భర్త కాబట్టి. ఇట్లా కాదండి, ఇట్లా కాదు. ఎవరైనా స్వనీతి పరులుంటే, ఎవరైనా తప్పుదారిలో పోతూ ఉంటే, ఎవరైనా తమను తాము హెచ్చించుకుంటా ఉంటే ఏం చేయాలి? కోపగించాడండి ఎలీహు. వీళ్ళ 4 కంటే కూడా ఎలీహు ఎవరు చెప్పండి? చిన్న వయసు. ఎలీహు ఎంత వయసు చెప్పండి? ఆయనే రాస్తాడు, నేను వయసులో మీకంటే చిన్నవాడిని అంటాడు. ఇంకో సందర్భంలో ఒక చోట మీరు చదువుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత నా తలంపు ఏంటంటే, నీవు నేను కూడా వయసు కాదు, ఆత్మీయతను దృష్టిలో పెట్టుకొని వారి గద్దెంపుకి లోబట్టానికి, న్యాయసమ్మతమైన కోపానికి ఏం చేయి? అనుమతించు. తర్వాత రండి, మార్కు సువార్త 10వ అధ్యాయము మార్కు సువార్త 10వ అధ్యాయము 13-14 వచనాలు. తమ చిన్నపిల్లలను ముట్టవలని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకొని వచ్చిరి. అయితే శిష్యులు వారిని తీసుకొచ్చిన వారిని గద్దించిరి. యేసు అది చూచి కోపపడి, చిన్న బిడ్డలను నా యొద్దకు రానీయుడి, వారిని ఆటంకపరచవద్దు, దేవుని రాజ్యం ఇలాంటి వారిదే. ఒక్కొక్కసారి ఇప్పుడు నేను గద్దింపు పాట సరిగా పాడలేదని కోపగించుకున్నాను. ఆ తర్వాత సరి చేసుకోమని వారిస్తూ వచ్చాను. ఇలాంటిదే ఇది కూడా. ఎవరైనా సరే ఆత్మీయంగా ఎదిన వాళ్ళు కానీ, లేకపోతే మీకంటే కాస్త ఆత్మీయంగా ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు కానీ ఏదైనా చెప్పినప్పుడు ఏం చేయాలి చెప్పండి? కఠినపరుచుకోకూడదు. హృదయాల్ని కఠినపరుచుకోనకుండా యేసుప్రభు అదే చెప్తున్నాడు తన శిష్యులతో. ఆయన ఎదుకు వస్తూ ఉంటే పిల్లల్ని ఆపుతున్నారంట, వాళ్ళు వారిస్తూ ఉన్నారంట, వాళ్ళు గద్దిస్తూ ఉన్నారంట, రానివ్వటం లేదంట. యేసుప్రభు వెంటనే ఏమన్నాడు చెప్పండి? వారి మీద అనేక పర్యాయాలు పరిచర్యలో ప్రార్థన చేయమన్నప్పుడు మీరు ఒక్కోసారి వెనకడికి వేస్తారు, ఒక్కోసారి అది తీసుకురండి అన్నప్పుడు ఒక్కోసారి నిర్లక్ష్యంగా ఉంటారు. ఉదయం యేసుదాస్ అన్న మీద కోపపడతా వచ్చాను. ఎందుకు కోపడతా వచ్చాను? ఇది న్యాయసమ్మతమైన కోపమే. 9 గంటలకు రమ్మన్నాను.
9 గంటలకు వస్తే మేము హౌస్ విజిటింగ్స్కి వెళ్ళలేదు కాబట్టి 9 గంటలకు వస్తే, ఒకవేళ ఆయన వెళ్తానని చెప్పకపోతే మీ ఇద్దరం వెళ్ళేవాళ్ళం. ప్రతి ఆదివారం మా డ్యూటీ ఏంటి, మీ ఇద్దరం ఇక్కడ అన్నీ వేసిన తర్వాత 1 గంట పోయి అక్కడ మొత్తం అందరికీ చెప్పేసి మళ్ళీ వస్తాం. ఇది మా డ్యూటీ. కానీ ఈరోజు నిన్న వర్షం ఉంది కదా అని మేము హౌస్ విజిటింగ్స్ వెళ్ళలేదు. ఆయనకి చెప్పాను 9 గంటలకు వస్తే టిఫిన్ చేసి వెంటనే నువ్వు ఎక్కడికి వెళ్ళొచ్చు, అక్కడ వెళ్ళి అరగంట ముందే వెళ్ళి కలుసుకొని వాళ్ళందరినీ గ్యాదర్ చేసుకొని అక్కడ ఆరాధన ప్రారంభించు. ఆయన 9:40 అయినా రాలేదు. వస్తానని చెప్పాడు, రావటం లేదు. అరిచాను, ఇట్లా పరిచర్య చేస్తే కష్టమని చెప్పాను, ఇట్లా పరిచర్య చేస్తే వద్దని చెప్పాను, అవసరమే లేదని చెప్పాను. ఇట్లా పరిచర్య, మీరు కూడా పరిచర్య చేసేవాళ్ళు మీరు వస్తారు, భార్యలు రారు, భార్యలు వస్తున్నారు, భర్తలు రారు, ఎట్లా పరిచర్య చేస్తారు? అక్కడ పోయి ఏం చెప్తారు చెప్పండి? ఒక సేవకునిగా నేను పడేటటువంటి కోపం కానీ, నాకు వచ్చేటటువంటి ఏమంటుందని రౌద్రం కానీ, దానిలో ఏమన్నా చెప్పండి, న్యాయం అన్నది. కాబట్టి అది గుర్తెరగాలి. ఆ లేయర్ని మీరు గుర్తెరిగితే ఆత్మీయంగా ఎవరికి మేలండి? అల్టిమేట్లీ మీరు చెప్పండి, ఎవరికి మేలు చెప్పండి? ఎవరికి మేలు? నాకేమైనా మేలు అవుతుంది? మీరు ఆత్మీయంగా ఎదిగితే దేవుడు నాకు ఇస్తాడు కిరీటం, మీకు ఇస్తాడు పరలోకానికి పోతే. రారాయ్యా నువ్వే ఇదంతా చేసావు అని చెప్పేసి నాకివ్వడండి. ఎవరి కిరీటం వాళ్ళకే, ఎవరి బహుమానం వాళ్ళకే, ఎవరి మెప్పు వాళ్ళకే, ఎవరి ఘనత వాళ్ళకే. అర్థమైందా? ఓ మాట అంటాడు అంతే, బలా నమ్మకమైన దాసుడా అంటాడు. అది చాలు ఒక సేవకునికి. అర్థమైందా? కాబట్టి ఈ కోపంకు ఉన్నటువంటి అంతరార్థం ఏంటో మీరు గుర్తెరిగితే కదా. నా వ్యక్తిగత జీవితంలో నేను ఎరుగుదును. నా వ్యక్తిగత జీవితంలో పెదరావిగూడెం అనే ప్రాంతానికి స్వార్థకు పోయాం. జాన్ అన్న నేను వెళ్ళిన తర్వాత అక్కడ మొత్తం స్వార్థ అంతా చేసాం. స్వార్థ అయిపోయిన తర్వాత ఒక అక్క వాళ్ళ ఇంటికి పోయాం. అక్క అరటిపళ్ళు అమ్ముతుంది. అక్క వాళ్ళ ఇంటికి పోయి పేద విధవరాలు, ఆమె దగ్గరే డబ్బులు ఉండవు. అప్పుడప్పుడు నన్ను సహాయం అడిగితే మళ్ళీ వెంటనే అవి ఇచ్చేసి డబ్బులు తీసుకొని మరలా ఇంకొక వారం అరటిపళ్ళు అమ్మిన తర్వాత తను నాకు ఇచ్చేది ఆ అక్క. అయితే ఒకనాడు స్వార్థ చేసుకుంటూ వాళ్ళ ఇంటికి పోయాం. పోగానే సంతోషించింది, లోపల పిలిచింది, టీ ఇచ్చింది, అంతా బాగానే ఉంది. ఆమె ఏమన్నదంటే చెరుకు డజన్ అరటిపళ్ళు తీసుకోండి అన్నది. అప్పుడు నేనేమన్నాను, మంచిదే కదా, ఫ్రీగా వస్తున్నాయి కదా అని చెప్పేసి నేను అనుకున్నాను, తీసుకుందామని చెప్పేసి మనసు నాకుంది. ఆయన ఏమన్నాడు, వద్దమ్మా నువ్వే పేద విధురాలు, ఇప్పుడు వాళ్ళు అంతా బంగారం తీసుకొచ్చిన ఏమి ఇచ్చినా వాళ్ళు ఎట్లయినా పోని, వాళ్ళు ఎట్లయినా చావని, అడుక్కు తిన్నా ఏమన్నా కానీ, మీరైతే పట్టుకురండి, మేము దేవుని పని చేయాలంటారు కదా. ఇప్పుడున్న పరిస్థితి అదే కదా. అమాయకులను ఏం చేస్తూ ఉన్నారు, మోసం చేస్తూ ఉన్నారు. ఆయన అట్లా కాదండి, అమ్మ నువ్వు ఉంచుకో, వద్దన్నాడు అంతే. వద్దన్నప్పుడు ఏం చేయాలి? నేను లోబడాలా వద్దా? వద్దని చెప్పినప్పుడు వినాలా వద్దా? వినలేదు. ఆ అన్న చెప్పేసి వెళ్ళిపోయాడు ప్రార్థన చేసి. అక్క కొంచెం బలవంతం చేసింది, ఏం కాదులే అన్న మనోడే నేను చూసుకుంటానని చెప్పేసి ఆ 2 కవర్లు పట్టుకొని ఏం చేశాను, చిన్న అరటిపళ్ళు అవి 2 కవర్లు తీసుకుపోయి బండి కవర్లో పెట్టేసి మేమంతా ముగించుకున్నాం, వచ్చేసాం. నన్ను ఇంటి దగ్గర దించాడు. దించిన తర్వాత నేనేం చేశాను, దర్జాగా 2 కవర్లు తీసి ఒక కవర్ ఇచ్చి, అన్నా ఇది మీకే అన్నా అన్నాను. ఎవరైనా నేను తీసుకోమంది? బుద్ధి ఉందా నీకు అసలు? నేను వద్దన్నది నువ్వు ఎట్లా తీసుకుంటావు చెప్పు? నువ్వు కనీసం నాకు విలువిచ్చావా చెప్పు? నా మాటకు లోబడుతున్నావా చెప్పు? ఎందుకైనా నాతో తిరగటం? నువ్వు తెచ్చుకున్నాగా నువ్వే తినిపోనాడు. 2 నేనే తీసిపోయానండి. ఆ 2 కవర్లో అరటిపళ్ళుగా సమస్య ఆయనకి మాటకు లోబట్టం అనేది ఆయన కోరేది నా జీవితంలో. అర్థమైందా? అరటిపళ్ళు కదా ఆయన సమస్య. మళ్ళీ ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఆమె అన్నం కూర వండిన తర్వాత మళ్ళీ అన్నం కూర ఎవరు తీసుకుపోయేది ఆయనకి? మళ్ళీ అవి తీసుకుపోతే ఆయన తినేది. అప్పుడు మనకేమనిపిస్తుంది, నావన్నీ కావాలి కానీ ఇవి మాత్రం వద్దన్నాడంటే అది దైవిక నియమం. అర్థమైందా? అది దైవిక నియమం. అది దైవిక నియమానికి నిన్ను లోపరుచుకుపోతే నువ్వు ఆత్మీయంగా ఎంతో నష్టపోతూనే ఉంటావు. నష్టాన్ని అనుభవించకుండా ఉండాలంటే ఆ లేయర్ నువ్వు గుర్తెరుగు, నీ జీవితంలో ఎంతో మేలు పొందుతావు. రండి ఇంకో సందర్భంలో చూడండి, యోహాను సువార్త 2వ అధ్యాయము. యోహాను సువార్త 2వ అధ్యాయము 13-14 చిన్నలేనా, 12 నుంచి 13 నుంచి 16 వరకు. యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయంలో ఎడ్లను, గొర్రెలను, పావురములను, అమ్మువారును, రోకలు మార్చువారును కూర్చున్నట్టు చూచి త్రాళ్ళతో కొరడాలు చేసి గొర్రెలను, ఎడ్లన్నింటినీ దేవాలయంలో నుండి తోలివేసి రోకలు మార్చువారి రోకలు చల్లివేసి వారి బలలు పడద్రోసి పావురములు అమ్మవారితో
వీటిని ఇక్కడ నుండి తీసుకొని పోండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపుటిల్లుగా చేయకుండానే చెప్పాను. ఇదేంటి చెప్పండి, దీన్ని ఏమంటారు చెప్పండి? న్యాయసమ్మతమైన కోపం అండి. యేసుప్రభు తన జీవితంలో ఇలా చేశాడని ఎప్పుడైనా చదివారా? ఎంతో కోపం బల్లలను ఏం చేశాడంటేనా తీసివేశాడు, విసిరేశాడు. అర్థమైంది. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇది గుర్తెరుగు. కాని విషయాలు మందిరాల్లో చేస్తున్నారు, గుర్తుపెట్టుకో. ఇప్పుడు కదా చాలా కాని విషయాలే. విగ్రహాలతో దేవునికి ఏం లేదు చెప్పండి, పొందిక లేదు. ఇప్పుడు యేసయ్య వస్తే నిజంగా ఏం చేస్తాడు చెప్పండి? చెప్తున్నాను కదా, ఆయనే ఒక ఏం పట్టుకుంటాడు చెప్పండి? ఒక డోజర్ పట్టుకుంటాడు. ఏం పట్టుకుంటాడు? ఒక డోజర్ పట్టుకొని ఎక్కడైతే విగ్రహాలు ప్రతిమలు పెట్టారో యేసు ప్రభు దేవాలయం అని పేరు చెప్పి ఆ డోజర్తో ఏం చేస్తాడు చెప్పండి? మనకు కూడా వాటిని చూస్తే ఏం రావాలి చెప్పండి? దివ్య, ఏం రావాలి? కోపం రావాలి. ధర్మ కోపమే. ఇదేం హానికరమైన కోపం కాదండి. ఒక అబద్ధ బోధకుడు ఇప్పుడు చెప్తున్నారు కదా, ఆయిల్ అమ్ముకుంటున్నాడు అక్కడే, కచ్చీఫ్లు అమ్ముకుంటున్నాడు అక్కడే, క్యాలెండర్లు అమ్ముకుంటున్నాడు అక్కడే, అవునా, వ్యాపారం అక్కడే చేస్తూ ఉన్నాడు. కొంతమంది అయితే కాంప్లెక్స్లు కూడా పెట్టారు, కొంతమంది అయితే షాపింగ్ కాంప్లెక్స్లు కూడా అక్కడేనట, బిర్యానీ పాయింట్లు కూడా అక్కడేనట కదా. వీళ్ళని ఏం చేయాలి చెప్పండి? యేసుప్రభు వస్తే చెప్పండి. మిషన్ గంతో బెయిల్ చేస్తాడు నాకు తెలిసి. మిషన్ గంతో ఏం చేస్తాడు? మనుషుల్ని కాదు, అలాంటి స్థలాలను ఏం చేస్తాడు చెప్పండి? లేకుండా చేస్తాడు. గుర్తుపెట్టుకోండి. న్యాయసమ్మతమైన కోపం అండి ఇది. న్యాయసమ్మతమైనటువంటి కోపం. నీకు కూడా ఒక పాన్పరాగు తినేవాడిని చూసి ఏం చేయాలి? భలే తింటున్నావు అంటావా? ఏం చేయాలి? కోపం రావాలి. పాపం చేయకూడదు. మళ్ళీ కోపం రావాలి కదా. పళ్ళు టగడ గొరకలు ఎందుకు తింటావని మళ్ళీ చెప్పాలి ఆయనతో, అయ్యా వద్దయ్యా, వీలైతే మానేయ్యా. ఒక త్రాగుబోతుని చూస్తే ఏం రావాలి? నీకు కోపం రావాలి. రాకపోతే చాలా ప్రాబ్లమే. అర్థమైందా? మనం సరైనటువంటి విధానంలో లేం, ఆత్మీయంగా లేమని మనం అర్థం చేసుకోవాలి. ఒక తిరుగుబోతుని చూస్తే కోపం రావాలి, కానీ పాపం చేయొద్దు. గద్దించడం వరకే మన పని. ఆ తర్వాత ఒకరు ఎవరైనా తప్పుదారిలో పోతా ఉంటే కోపం రావాలి. దీన్ని న్యాయసమ్మత. అందుకనే ఎఫెసీ పత్రికలో 4:26 అంటాడు కదా, కోపపడుడి కానీ పాపము చేయకుడి. అది చాలు కదా. వీటన్నిటినీ కూడా బైబిల్లో నేను గమనించింది ఏంటంటే న్యాయసమ్మతమైనటువంటి కోపాలుగా చూడగలుగుతున్నాను. ఇప్పుడు రండి, న్యాయసమ్మతం కానివి హానికరమైనవి, ఇవి చాలా ప్రమాదం. చూడండి, ఆదికాండం 4వ టకటక ఈ సందర్భాలను కూడా చూసుకొని మనం ముగించుకుందాం. ఆదికాండము 4వ 6-7 యెహోవా కయీనుతో, నీ కోపమేలా, ముఖము చిన్నబొచ్చుకుని ఉన్నావేమి, నీవు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకొనవా. చాలు. ఏం చేస్తా వచ్చాడు చెప్పండి? కోపం పెట్టుకున్నాడు ఆయన, చిన్నబుచ్చుకున్నాడు మొహాన్ని. దేన్ని బట్టి? హేబేలు యొక్క అర్పణని దేవుడు అంగీకరించాడు, కయీను యొక్క అర్పణ అంగీకరింపబడలేదు. కయీను ఏం చేస్తా వచ్చాడు? అసూయను కలిగి ఉన్నాడు. మొదటగా అసూయ వెంటనే పుట్టేది ఏంటంటే కోపం అండి. కోపం కలిగి ఉన్నాడు. కోపం దేనికి దారి తీస్తూ వచ్చింది చెప్పండి? దేనికి దారి తీస్తూ వచ్చింది? హత్యకు దారి తీస్తూ వచ్చింది. ఇక్కడ మీలో కూడా కూర్చున్న వాళ్ళు, నచ్చిన వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఒక మనసులో అనుకుంటారు, బయటికి చెప్పొద్దు. ఎంతోమందిని చంపుదాం అనుకున్నారా లేదా? చెప్పండి. అలా నవ్వుతున్నాడు. మొన్న నాకు ఒక సంఘటన చెప్పాడు, అందుకే నవ్వుతున్నాడు. మనసులో అనుకుంటారు, ఈయన లేపేస్తే బాగుండు అనుకుంటారు కదా, చంపేస్తే బాగుండు, లేకుంటే బాగుండు అసలు కదా. అది కూడా తప్పండి. మన ప్రభు మన అంతరంగాన్ని కూడా ఎరుగునండి. సామెతలు 27:3-4 చదవండి. అది ఎలాంటిదంటే కోపానికి ఉన్నటువంటి అక్కడ శక్తిని గురించి చెప్తాడనమాట. రాయి బరువు, ఇసుక భారము, మూడుని కోపము, ఆ రెండింటికంటే బరువు, క్రోధము క్రూరమైనది, ఆ కోపము వరదవలే పొర్లున్నది, రోషము ఎదుట ఎవడు నిలవగలడు. అర్థమైందా? ఈ కోపాన్ని బట్టి అనేక నష్టాలు, హత్యలు జరుగుతాయి. మనుషుల్ని చంపేస్తారు మాటలతో, కఠినంగా మాట్లాడతారు, కఠినంగా వ్యవహరిస్తారు, ఎంతో నష్టానికి కారణమవుతారు. అర్థమైందా? ఒకసారి భగత్ సింగ్ గారు తన పుస్తకంలో రాస్తూ వచ్చారు. అలాంటి అనుభవాన్నే బిల్లీ గ్రాహం గారి పుస్తకం 7 Deadly Sins, చిక్కులు పెట్టి 7 పాపాలు అనేటువంటి పుస్తకం ఉంది. మీరు ఎవరైనా చదువుతారంటే చదువుకోండి. ఈ పుస్తకం చాలా బాగుంటుంది. ఇంగ్లీష్లో, తెలుగులో అవైలబుల్. చదువుకోండి. కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఇంత కాదు, కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. సరే, ఒకసారి ఏం జరిగిందంటే ఒక మంచి విశ్వాసి ఉంటుంది, తన భర్త ఉంటాడు. భర్త మందిరానికి రాడు. ఈమైతే మంచి విశ్వాసగా కొనసాగుతూ ఉంది.
అయితే పాస్టర్ గారు అనేక పర్యాయాలు తన భర్తతో చెప్పినప్పుడు కూడా ఆయన రాడని చెప్పేసి ఈమె సమాధానం చెప్తా వచ్చింది. ఒకనాడు అనుకోకుండా భర్త పాస్టర్ గారిని కలుస్తూ వచ్చాడు. కలిస్తే అప్పుడు ఆ భర్తను అడిగాడు ఒక ప్రశ్న, ఏమయ్యా నువ్వు కూడా రావచ్చుగా మందిరానికి, నువ్వు కూడా రక్షణ పొందొచ్చు కదా, నువ్వు కూడా మారుమనసు పొందొచ్చు కదా, నీ భార్యను చూసావా ఎంత విశ్వాసం, పెందల కన్నే వస్తుంది, ఆరాధన చేస్తే ప్రార్థన చేస్తే అసలు ఎంత మంచి విశ్వాసం అంటే ఆమె వంటి వాళ్ళు లేరండి మా మందిరంలో అని చెప్తే ఏమి లాభం అండి, ఏమి లాభం చెప్పండి. దానికి ఉన్న కోపం ముందు ఎప్పుడైనా కోపపడితే మీరు రావాలి, మిమ్మల్ని కూడా ఎగిరి లేపి ఏం చేస్తే అవతల పడేస్తా అని చెప్పి ఈయన ఆశ్చర్యపోయాడంట. అంత కోపం అంటే మామూలు కోపం కాదండి, మామూలు కోపం కాదు. ఆ కోపాన్ని బట్టే దేవుడు తన్నే మార్చలేదు, నన్ను ఎలా మార్చగలడండి? ముందు తన కోపం తగ్గించుకోమనండి, తన కోపం నుంచి తాను బయటికి రమ్మని చెప్పండి, అప్పుడు నేను మందిరానికి వస్తాను. పాస్టర్ గారు షాక్ తినడంట. కొన్ని కుటుంబాలు ఇట్లే ఉంటాయండి, కొన్ని కుటుంబాలు ఇట్లే ఉంటాయి. ఒక కుటుంబంలో ఎప్పుడు సంతోషాలే, నవ్వులు విరబూస్తూ ఉన్నాయంట కదా. ఇరుగు పొరుగు వాళ్ళు ఒకసారి అడిగారంట, ఏంటండి ఎప్పుడు మీరు సంతోషంగా ఉంటారు, ఇంత ఆనందంగా ఉంటారు అని అడిగారంట. అయితే సాయంకాలం చెప్తున్నానట ఈ భర్త గారు, సాయంకాలం ఒంటరిగా ఉన్నప్పుడు తన స్నేహితుని దగ్గర పోయి, ఒరే మిమ్మల్ని చూసి నేర్చుకోవాలరా, అసలు మీరు ఆదర్శ దంపతులరా అంటే ఈయన ఏడుస్తూ ఉన్నాడంట. ఈ భర్త ఏడుస్తూ ఉంటే ఆయన అన్నాడు, ఎందుకు ఏడుస్తున్నావంటే, ఒరే మా ఇంట్లో వినబడేవి నిజమైన నవ్వులు కాదురా, కృత్రిమమైనటువంటి నవ్వులు అన్నాడంటే. కృత్రిమమైన నవ్వులు అంటే ఏంట్రా అంటే, మేము ఒక నియమం పెట్టుకున్నావురా, తను ముక్కోపిరా, మామూలు కోపం కాదురా, మామూలు కోపం కాదు. ఇక అసలు మేము తలుపులను వేసుకుంటాం, ఏం చేస్తామో తెలుసు, ఒక నియమం పెట్టుకున్నాం, తనకు గనక కోపం వస్తే ఏది దొరికితే అది ఇసురు కొట్టుద్దిరా, ఇసురు కొట్టినప్పుడు నేనేం చేయాలి, ఏడవకూడదు, తగిలినప్పుడు నవ్వాలి. నాకు అంతే కోపం రా, ఈ కోపాన్ని మేము జయించలేకపోతున్నాం. ఒక నియమం ఏంటంటే, నా కోపం వచ్చినప్పుడు నేను ఇసురు కొడతాను, తనకు తగులుద్ది, తను ఏడవకూడదు, తను కూడా ఏం చేయాలి, నవ్వాలి. ఇది మా నియమము, బయటికి తెలిస్తే మా సాక్ష్యం పోద్దని మేము ఇలా నియమం పెట్టుకున్నావురా, అందుకనే మేము నవ్వుతున్నప్పుడు మా ఇంట్లో ఏం జరుగుతుందని నువ్వు అర్థం చేసుకో, యుద్ధం జరుగుతుందని అర్థం చేసుకో అన్నాడంట. కొన్ని కుటుంబాలు ఇట్లానే ఉంటాయండి, కొన్ని కుటుంబాలు ఈ విధంగానే ఉంటాయి. ఆయన అన్నాడంట పాస్టర్ గారు పోయి, నేను తనతో మాట్లాడుతున్నారంట. అప్పుడు ఏమమ్మా, నీ భర్త మారు మనసు పొందడానికి నువ్వే కారణమంట కదా, నీ కోపమే కారణమంట కదా. ఆయన ఏమన్నాడో తెలుసా, ఒక మాట కూడా చెప్పాడమ్మా. ఆయనకు బైబిల్ రాకపోయినా సరే నాకు మాట జ్ఞాపకం వచ్చింది. సామెతలు 25:24, గయ్యాలితో పెద్ద ఇంట ఉండట కంటే, చదవండి సామెతలు 25:24, పెద్దనింట ఉండుట కంటే మిద్దె మీద ఒక మూల నివసించుట మేలు. అదమ్మ మీ ఆయన పరిస్థితి కదా, నీ పద్ధతి మార్చుకుంటే బాగుంటుంది కదా అంటే తను వెంటనే పశ్చాత్తాపడదంట, మనం మనసు మార్చుకున్నదంట, కోపం నుంచి విడుదల పొందిందంట, ప్రభు ఎదుట ఒప్పుకున్నదంట. ఆ తర్వాత ఒకనాడు ఈయన చేపలు పట్టడానికి పోయాడంట భర్త. చేపలు పట్టుకొని ఆ తర్వాత వచ్చేటప్పుడు పొరపాటున గాలం ఏమైందంటే ఒక విలువైనటువంటి వస్తువు తగిలిందంట. ఈయన అనుకున్న గుండె జల్లుమన్నదంట. ఎందుకుగా ఆమె అందుకుంటుంది, ఆమె అందుకుంటుంది. సామెతలు 27:15 వచ్చిన అందుకుంటుంది అనమాట. ఏమంటే చెప్పండి, ముసురు బయట ముసురు ఉంది, ఆవిడ ఇంట్లో ముసురు మొదలవుద్ది. ఆ ముసురు దినమున ఎడతెగక కారు నీళ్లను గయ్యాలి అయిన భార్య సమానము అని అనుకున్న, నా పని అయిపోయింది అనుకున్నాడంట. కానీ ఆమె అన్నదంట, ఏం కాదులేండి, అప్పుడప్పుడు ఇలాంటి పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి. ఆయనకు అర్థం కాలేదంట, ఏంటి నా భార్యనా ఈ మాట అన్నది, నన్ను కొట్టాలి కదా, నన్ను తిట్టాలి కదా, నా మీద కోపపడాలి కదా, కానీ ప్రతిగా ఇట్లా మాట్లాడుతుందని చెప్పేసి ఆశ్చర్యపోయి అడిగాడంట. ప్రభు కృప వల్ల నేను కోపాన్ని జయించానండి, ప్రభు నా హృదయాన్ని మార్చాడండి, ఇక మీ మీద కోపపడటం ఉండదండి అని చెప్పిందంట కదా. మీ కుటుంబాలు కూడా మంచిగా ఉంటాయి, సామరస్యంగా ఉంటాయి, శాంతియుతంగా ఉంటాయి, నవ్వులు పువ్వులు ఇంట్లో ఉంటాయి. కోపాన్ని కనుక జయించగలిగితే, అర్థమైందా? కయ్యను ఎంతో నష్టపోయాడండి, శాపగ్రస్తుడైపోయాడు కోపాన్ని బట్టి. రెండవదిగా రండి సంఖ్యాకాండము 20:10-11 సంఖ్యాకాండము 20 తర్వాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట ఆ సమాజమును ప్రోగు చేసినప్పుడు పైన చూడండి బండను కొట్టు, పోగు చేసినప్పుడు చదవచ్చు. అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలనా అనేను. చాలు, ఒకే ఒక మాట అండి. మోసే జీవితాన్ని ఏం చేసింది చెప్పండి? చిన్న భిన్నం చేసింది, పతనం చేసింది, అతలాకుతలం తీసుకొచ్చింది,
తుఫాను పట్టుకొచ్చింది. హుద్హుద్దో మరి ఇంకో తుఫాను నాకు అర్థం కావట్లేదు ఇది కదా. మొత్తం తుఫాను అల్లకల్లోలం రేగి ఏమైపోయిందంటే, మోషే వాస్తవంగా ఎలాంటి వాడంట 12:3 మిక్కిలి సాత్వికుడు, ఉట్టి సాత్వికుడు కాదండి. ఇతరుల వల్ల కూడా మనకు కోపం వస్తుంది. అర్థమైందో? కోపం కలిగిన వాళ్ళు ఇంట్లో ఉంటే వాళ్ళని బట్టి కూడా మనకేమొస్తుంది చెప్పండి? కోపం రానాలు కూడా కోపం వస్తుంది. పాపం ఇతను కోపం రాదు, కానీ వాళ్ళు చేసిన పనులు బట్టి ఏమొచ్చింది? అయితే కోపపడకూడదండి. యేసుప్రభు ఎవరు చెప్పండి? సాత్వికుడండి. ఇది అలవర్చుకోవాలి మన జీవితంలో. మత్తయి సువార్త 5:5 చూడకుండా చెప్పండి. ఎవరు చెప్తారు వాళ్ళకి చాక్లెట్? 5:5 వెరీ గుడ్. వారు భూలోకమును 5:8 అయితే హృదయశుద్ధి కలవారు ధన్యులు. 5:5 అయితే బ్లెస్డ్ ఆర్ ద మీక్ అంటాడు కదా. బ్లెస్డ్ ఆర్ ద మీక్, సాత్వికులు ధన్యులండి కదా. ఇలాంటిది అలవర్చుకోవాలి కదా. ఆయన సాత్వికుడని బిరుదు పొంది కూడా, దేవుని చేత మెప్పు పొంది కూడా ఇక్కడికి వచ్చి ఏమైపోయాడు చెప్పండి? ఫెయిల్ అయ్యాడు. గుర్తుపెట్టుకోండి. నీవు నేను ఫెయిల్ అవుతామంటానికి మోషే గొప్ప ఉదాహరణ. ఈ కోపాన్ని బట్టి ఆయన కణానికి పోలేడు. అదే కోపాన్ని బట్టి నువ్వు పరమ కణాన్ అయినటువంటి పరలోకానికి కూడా ఒకనాడు పోలేవు. రండి ముందుకొద్దాం. 2వ దినవృత్తాంతాలు కొన్ని సందర్భాలు చెప్తాను, సమయం లేదు కాబట్టి. 2వ దినవృత్తాంతాలు 26వ అధ్యాయము మీకు చూపిస్తానంతే. 2వ దినవృత్తాంతాలు 26 చదవండి. 19 నుంచి చదవండి. ఉజ్జియా ధూపం వేటకు ధూపార్తిని చేతబట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను. యెహోవా మందిరంలో ధూపపీఠం ప్రక్కన అతడు ఉండగా యాజకులు చూచు ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠరోగము పుట్టెను. రౌద్రుడై అంట. ఎవరి మీద రౌద్రుడయ్యాడంట? సేవకుల మీద, యాజకుల మీద, దేవుని పని చేసే వాళ్ళ మీద, పరిచారకుల మీద. ఎందుకు ఆ కోపం? ఏమైనా సాధించావా? ఏం సాధించేది ఉండదు. అర్థమైందా? చాలామందికి దేవుని పరిచర్య, దేవుని పనులు అన్నప్పుడు కోపం వస్తూ ఉంటుంది కదా. కోపం వస్తూ ఉంటుంది ఏదైనా పని చెప్పినప్పుడు కదా. ఒకవేళ సమయం ఎక్కువ తీసుకున్నప్పుడు, లేకపోతే ఏదైనా వార కార్యక్రమాలు ఎక్కువగా ఉన్నప్పుడు, లేకపోతే పదే మందిరానికి రండి అని చెప్పినప్పుడు కోపం వస్తూ ఉంటుంది. ఎందుకు కోపం? దానివల్ల ఏమైనా లాభమా? ఉజ్జి అనుకున్నాడు, నేనే కదా ఇవన్నీ చేసింది, నాదే కదా మందిరం, నేనేమైనా చేయొచ్చు అనుకున్నాడు. కానీ ఎంతో నష్టపోయాడు. మంచం పెట్టాడు. తర్వాత ఈ లోకాన్ని వదిలిపెట్టాడు. రండి ఇంకొక సందర్భాన్ని చూద్దాం. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం. అక్కడ ఒక ఆయన ఉంటాడు. ఎవరు చెప్పండి? చూడకుండా చెప్పేయచ్చు మీరు. నయమానండి. 5వ అధ్యాయం 11వ వచనం. 11-12 అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లా నేను అతను నా ఎదుగు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలం మీద ఆడించి కుష్ఠరోగమును మాన్పమని నేను అనుకుంటుని. నయమానికి ఎందుకండి కోపం చెప్పండి? వచ్చింది వ్యాధి, తాను తగ్గించుకోవచ్చు కదా. సరే, మొత్తానికి అయితే ఆ చిన్నదాని సలహా విని వచ్చాడు. సలహా విని వచ్చిన తర్వాత అక్కడికి వచ్చినటువంటి సేవకులు ఏం చెప్తా వచ్చారు? ఎలీషా యొక్క సేవకులు ఏం చెప్తా వచ్చారు? అయ్యా, ఇక్కడ యోర్దాను నది ఉన్నది, అక్కడ వెళ్ళి 7 సార్లు మునిగిరా చాలు, నీ కుష్టి వ్యాధి పోద్దని చెప్పినప్పుడు ఇది ఎంత సరళమైన పని. చాలామంది మనం చెప్తా ఉంటాం కదా, మారు మనసు పొందండి, రక్షణ పొందండి. ఎంత తేలికండి ఇవి మేము చెప్పేవి, ఎంత తేలికండి. సరైన సహవాసం వెతుక్కోండి. జీవం గల దేవునికి విగ్రహాలతో ఏం లేదు చెప్పండి, సంబంధం లేదు. 2 కొరింథీ 6:14 అర్థమైంది. 2 కొరింథీ 6:14 గుర్తుపెట్టుకోండి. జీవం గల దేవునితో విగ్రహాలకు ఏ పొందిక లేదండి. దేవుడు ఎవరు చెప్పండి? యోహాను 4:24 అంటాడు, దేవుడు ఆత్మ గనక ఎవరు చెప్పండి? గాడ్ ఈజ్ స్పిరిట్, లెట్ us వర్షిప్ ఇన్ స్పిరిట్ అండ్ ట్రూత్ అంటాడు. ఆత్మతో సత్యంతో ఆరాధించాలండి. దేవునికి ఒక రూపం లేదు. అర్థమైందా కదా? ఇవి చెప్పినప్పుడు కోపాలు వస్తూ ఉంటాయి కదా. మారు మనసు పొందండి, మీకు లేదంటే మాకుందంటారు. ఎట్లా తెలుస్తుంది చెప్పండి? నీ బ్రతికే కదా. నీ బ్రతుకుని బట్టే ఏం చెప్పొచ్చు చెప్పండి? నీ బ్రతుకుని బట్టే నిజంగా నువ్వు మారు మనసు పొందావా లేదా చెప్పొచ్చు. పాపక్షమాపణ పొందండి అంటే మాకు పాపక్షమాపణ లేదా? ఎందుకు కోపం? యథార్థంగా నీ పరిస్థితిని ఒకసారి ఆలోచించుకోరాదు. రక్షణ పొందండి, ఎందుకు కోపం? నిజంగా రక్షణ పొందితే ఎంత సంతోషం ఉంటుందో. నిజంగా అలాంటి అనుభవం నీకుందా? లేదు కదా. నిజమైన సహవాసాన్ని వెతుక్కోండి. కోపం అంటే ఇవన్నీ కావా మందిరాలు? ఎందుకు కోపం చెప్పండి? సత్యము ఏమంటారు చెప్పండి? యోహాను 17:17 సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే
సత్యము. వాక్యం అండి మనకు ఆధారం. వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ద బేస్ ఫర్ ఆల్ దోస్ థింగ్స్. వాక్యమే సత్యం కదా. ఎందుకు కోపం తెచ్చుకోవటం? నష్టపోతాం. నయమాన్ అదే చెప్తా ఉన్నాడు కదా. మంచిగా దైవికంగా చెప్తే ఆయన వినిపించుకోవటంలే. ఆఖరికి లొంగాడు. ఇక్కడ కూర్చున్న మనలో ఎవరైనా ఇలాంటి తిరుగుబాటుదారులుగా ఉంటే వద్దండి, దాన్ని వదిలిపెట్టండి. అర్థమైందా? వదిలిపెట్టండి. ప్రసంగి 7:9 ఒక మాట ఉంది, చదవండి. ప్రసంగి 7:9. ఆత్రపడి కోపపడవద్దు, బుద్ధిహీనుల అంతరింద్రియముల యందు కోపము సుఖనివాసము చేయును. ఎవరు కోపపడేదంటే బుద్ధిహీనుడు. మంచి విషయాల కోపం, సత్యాల కోపం. అర్థమైందా? ఉన్నదన్నట్టుగా చెబితే కోపం. ఎందుకు కోపం? నీ జీవితంలో సుఖనివాసం చేస్తుందంటే అర్థం ఏంటది? తిష్ట వేసుకొని కూర్చొని ఉందండి కోపం. దాన్ని విడిచిపెట్టు. ఇంకో సందర్భం రండి. వీళ్ళు చూడండి ఏం చేస్తున్నారు చెప్పండి. అపోస్తుల కార్యాలు 7:55 చివరిగా అపోస్తుల కార్యాలు 7 అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనివాడై ఆకాశం వైపు తేరి చూచి 54 చదువు ఫస్ట్, అదంతా అవసరం లేదు. వారి మాటలు విని కోపముతో మండిపడి అతని చూచి పండ్లు కొరికిరి. ఏం మాటలకి వాళ్ళు కోపడుతున్నారు చెప్పండి? స్టెఫన్ మంచి మాటలు చెప్తా ఉన్నాడు. యేసు, మీరు ఎవరైతే సిలువ వేశారో ఆయనే రక్షకుడండి, ఆయన నిజమైన దేవుడండి, ఆయన మనుషులు పాపాలు క్షమించడానికి వచ్చాడండి, హృదయాలు మార్చడానికి వచ్చాడండి, మనందరి కొరకు కలవరిశిల్లో ప్రాణం పెట్టాడండి, ఆయన ద్వారా రక్షణ దొరుకుతుందండి, ఆయన ద్వారా నిత్య జీవం అండి. అయ్యో మీరు పొరపడి ఏం చేస్తూ వచ్చారు? మీరు లేఖనాల్లో ఏమున్నదనుకున్నారు? నిత్య జీవం ఉన్నదనుకున్నారండి. లేఖనాల్లో కాదండి, యేసు ప్రభువే నిత్య జీవం అండి అని చెప్పేసి మీరు మారు మనసు పొందండి, మీ పాపాలు ఒప్పుకోనండి. ఎంతకాలం ఈ దుస్థితిలో ఉంటారు? ఎంతకాలం దుర్మార్గంగా ఉంటారు? ఎంతకాలం చెడుతనంలో ఉంటారు? మీకు మారాలని కోరిక లేదా అని గద్దించినప్పుడు వీళ్ళేమంటున్నారంట? కోపం వస్తున్నాయంటే ఈ మాటలు వింటా ఉంటూ వాళ్ళకి ఏమొస్తున్నాయి? ఆ యూదులకి, పరిసయ్యులకి, వాళ్ళందరికీ ఏమొస్తుందంట? కోపం వస్తుందంటండి. ఎందుకండి కోపం? ఎందుకు కోపం చెప్పండి? కోపం ఏం చేస్తుందో తెలుసా? ప్రసంగి 10:4 ఒక మాట ఉంది, చదవండి. ప్రసంగి 10:4. కోపం వదిలిపెట్టి ఓపిక చేసుకో. వాళ్ళు చెప్పే దాంట్లో సత్యం ఉన్నదా? యథార్థత ఉన్నదా? ఏదైనా నేర్చుకోదగింది ఏమైనా ఉందా? ఒకసారి ఆలోచన చేస్తే, ఏలువారు నీ మీద కోపం నీడలా, నీ ఉద్యోగం నుంచి నువ్వు తొలగిపోకము, ఓర్పు గొప్ప ద్రోహ కార్యములను జరగకుండా చేయనండి. అర్థమైందో? గొప్ప ద్రోహ కార్యాలు చూస్తూ ఒకనాడు ఏంటా ద్రోహ కార్యాలు? కాని స్థలమైన నరకం ఉంది. అర్థమైందా? పాపక్షమాపణ, మారు మనసు, రక్షణ పొందకపోతే ఒకనాడు భయంకరమైన స్థలం ఉంది. కాబట్టి ఆ స్థలానికి పోకుండా ఉండటం కొరకు నవీన్ ఏం చేయాలి? ఇక్కడుండగానే అర్థమైందా? ఓపికగా దేవుని వాక్యం వింటూ, వాక్యంలోని సత్యం గుర్తెరుగుతూ, ఆ వాక్యానికి విధేయత చూపుతూ, ఆ వాక్యానికి సంపూర్ణంగా లోబడుతూ, పాపక్షమాపణ, మారు మనసు, రక్షణ, బాప్తిజం పొంది హాయిగా ఇక్కడ ఉండొచ్చండి. ఓపిక చేసుకోవాలి. ఒకసారి కోపం వస్తూ ఉంటుంది, గుద్దుదా అనిపిస్తూ ఉంటుంది చెప్పేటోన్ని కదా. కూర్చొని వినేటోళ్ళకి ఏమనిపిస్తుంటుంది? ఒక్క గుద్దాలి అనిపిస్తూ ఉంటుంది కదా. ఎందుకండి ఇవన్నీ చెప్తారని భక్సింగ్ గారిని పదే ఒక యవనస్తుడు అదే అడిగాడంట. ఎందుకండి ఊరికి ఇవి చెప్తారంటే, ఇంతకు నువ్వు మారు మనసు పొందామని అడిగాడంట. పొందలేదన్నట్టు. అందుకే నీ కొరకే చెప్పేది నేను అన్నాడంట. నీ కొరకే నేను చెప్పేది, ఇవన్నీ వేరే వాళ్ళ కొరకు కాదని చెప్పి ఆయన అంటా వచ్చాడంట. ఎందుకు కోపం? మనం ఎలా ఉండాలి చెప్పండి? ఫిలిప్పి 4:5 గుర్తుపెట్టుకోవాలి. చూడకుండా చెప్పండి. ఫిలిప్పి 4:5. మీ సహనమును సకల జనులకు, చదవండి. అద్భుతమైన వచనం అండి అది. అద్భుతమైనటువంటి వచనం. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. అర్థమైందా? నేను చూసనాలి. యేసు ప్రభు నమ్ముకున్నారండి, మారు మనసు పొందారండి, వారు కోపం ఉండదండి వారి జీవితాల్లో. చెప్పగలగాలి. 5 సందర్భాలు కోపం వల్ల నష్టపోయే సందర్భాలు మనం చూస్తూ వచ్చాం. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు వాళ్ళకి సమీపంగా ఉన్నట్టు నువ్వు డిసైడ్ చేసుకో, ఇది నీకు కావాలా వద్దనేది.
ఒకవేళ ఈ న్యాయసమ్మతమైన కోపం నువ్వు కలిగి ఉండవచ్చు, హానికరమైన కోపాన్ని విసర్జించు. ఒకవేళ నువ్వు కోపంలో కొనసాగితే దైవ కోపము నీ మీద రగులుకుంటుంది. రోమపత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు ఏముంటుంది చెప్పండి? దైవ కోపం కూడా ఒకటి ఉంది. మనం లోబడకపోతే దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక, ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా? నీ కాఠిన్యమును, మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. జాగ్రత్త సుమా, ఇది నీకు హెచ్చరిక. ఈ హెచ్చరికని జాగ్రత్తగా గుర్తెరిగి హానెస్టీగా 3 పనులు చేస్తే సరిపోద్ది. ఒకటి, ఏం చేయాలి? సామెతలు 28:13 చూడకుండా చెప్పేయండి. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరాన్ని పొందుతాడండి. ప్లూటార్క్ అనేటటువంటి గ్రీకు తత్వవేత్త చెప్తాడనమాట, కోపం అనేది అసాధ్యమైనటువంటి రోగమేమి, కుదరబడినటువంటి రోగమేమీ కాదండి. నిజంగా హృదయపూర్వకంగా మనం దాన్ని జయించాలని తపన, కోరిక, వాంఛ, జిజ్ఞాస, అపేక్ష మనలో ఉంటే దాన్ని ఈజీగా దైవ కృప ద్వారా ఏం చేయొచ్చు? అధిగమించవచ్చు అంటాడు. రెండోది ఏం చేయాలి చెప్పండి? ప్రభువు ఎలాంటి వాడు చెప్పండి? నహూము 1:3 దీర్ఘశాంతుడు. 86వ కీర్తన 15వ వచనం ఆయన దీర్ఘశాంతుడు. 145వ కీర్తన 8వ వచనం ఆయన దీర్ఘశాంతుడు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం శాంతమూర్తి అని ఉంటుంది. 2వ పేతురు 3వ అధ్యాయం 9వ వచనం ఆయన దీర్ఘశాంతుడు. ఈ దీర్ఘశాంతాన్ని నేనేం చేయాలి చెప్పండి? ఇది లేకపోతే మనకెంత బలమున్నా దండగంటాడు. సామెతలు 16:32 చదవండి. సామెతలు మొట్టమొదటిగా ఏంటంటే యథార్థంగా ఒప్పుకొని ప్రభు కనికరం కొరకు వేడుకోవాలి. కోపం నుంచి ప్రభు విడిపిస్తాడు. రెండోదిగా దీర్ఘశాంతాన్ని అలవర్చుకోవాలి. రండి, పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు, పట్టణము పట్టుకొని వానికంటే తన మనస్సును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడండి. అది ఎవరి వల్ల సాధ్యమండి? యేసు ప్రభువు వల్లే. మూడోది ఏంటి? ఫిలిప్పీ 2:5 చూడకుండా చెప్పొచ్చు దీన్ని. ఇప్పుడు క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును, ఆయన ఎంత మంచి దేవుడు అండి. మన మీద కోప్పడాలి. వాస్తవంగా మనం నరకానికి పాత్రలం, శిక్షకు పాత్రలం, తీర్పుకు పాత్రలం, ఉగ్రతకు పాత్రలం. ఆయన ఎలాంటి దేవుడు అండి? ఆయన కోపం ఎలా ఉంటుందంట? 30:5 అంటాడు, నిమిషం మాత్రమే. మళ్ళీ ఏమంటాడు? హబక్కుకు 3:2 కోపించుచూనే వాత్సల్యత. ఎలాంటి దేవుడు అండి యేసు ప్రభు. అలాంటి దేవుణ్ణి కలిగినటువంటి నీవు నేను ఈ కోపాన్ని హృదయపూర్వకంగా ద్వేషించండి, వదిలిపెట్టడానికి కోరుకోనండి. మనసులో ఈ రోజు నుండి తీర్మానం చేసుకోండి, ప్రభు కొరకు జీవించండి. దేవుడు తన మాటలు దీవించండి.